ఫస్ట్ మెథడ్ ఓవర్లోడింగ్ చూద్దాము. మనది కోడ్ ఏంది? ఓకే, ఫస్ట్ కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను. న్యూ ప్యాకేజ్ మెథడ్ ఓవర్లోడింగ్కి. దాని లోపల సేమ్ నేమ్తో క్లాస్ క్రియేట్ చేస్తున్నా, మెథడ్ ఓవర్లోడింగ్ అని. యా, దీని లోపల ఇంకో క్లాస్, సారీ, మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నా. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి అంటే, చాలా మెథడ్స్ ఉంటాయి సేమ్ క్లాస్లో హ్యావింగ్ ద సేమ్ నేమ్తో ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నా అన్నిటికీ సేమ్ నేమే పెడతా వస్తున్నాం ఆ మెథడ్కి. కానీ కంపైలర్కి కన్ఫ్యూజన్ రాకుండా, ఇప్పుడు పర్టికులర్ మెథడ్ని కాల్ చేస్తున్నాం అనుకో, దీని లోపల నేను డాగ్ అన్న మెథడ్ని క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ void dog. దీని లోపల ఏం పెడుతున్నా అంటే, దిస్ ఇస్ 0 పారామీటరైజ్డ్. ఓకేనా, నేను ఇంకొక మెథడ్ని కూడా సేమ్ దీంతో పిలుస్తున్నా. కానీ ఇక్కడ నేను ఒక ఇంటీజర్ వాల్యూని పంపిస్తున్నా, ఇంట్ ఐ అనుకుందాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. దీనిలో 2 పారామీటర్స్ని పంపిస్తున్నాను. సేమ్ ఇంకో 2 పారామీటర్స్, బట్ పంపించే వాల్యూ ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఇంటీజర్, ఈ పారామీటర్స్లో 2 పారామీటర్స్ ఉన్నాయి అనుకున్నా. ఫస్ట్ వచ్చి ఇంటీజర్ వాల్యూ పంపిస్తున్నా, డేటా టైప్. సెకండ్ వచ్చి ఇంటే పంపించినప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుంది చూడండి. రీనేమ్ ద మెథడ్ నేమ్ అన్న చేంజ్ అయ్యి. ఓకేనా, మనకి ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి, పారామీటర్ అంటే సేమ్ నేమ్ ఉన్నది, సేమ్ పారామీటర్స్ ఉండకూడదు. ఓకేనా, ఇది వచ్చి ఇంటిని డబుల్గా చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు. ఓకేనా, జస్ట్ చూడండి, నేను ఊరికే ఫస్ట్ కోడ్ రాస్తున్నా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీప్గా. నెక్స్ట్
ఇప్పుడు సేమ్ అదే కాపీ చేసినప్పుడు కూడా సేమ్ ఎర్రర్ వస్తుంది. దీంట్లో కూడా ఏమంటుంది రీనేమ్ ద మెథడ్ అంటుంది. బట్ ఏం చేస్తున్నా జస్ట్ ఆర్డర్ చేంజ్ చేసినా ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు. సేమ్ ఇంటూ డబుల్నే వాడినాను ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ రన్ చేసేకి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ క్లాస్‌ని మనము ఐ మీన్ దీని లోపల ఉన్న మెథడ్స్‌ని కాల్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ నేమ్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎమ్ అనుకుందాం ఈక్వల్ టు న్యూ ఎమ్ డాట్ ఇప్పుడు 0 పారామీటరైజ్డ్‌ది నేను కాల్ చేస్తున్నాను. ఫస్ట్ రన్ చేద్దాం. సెకండ్. ఓకే. దాని లోపల ఉన్న టెక్స్ట్ ప్రింట్ అయింది. ఓకేనా? మీ 0 పారామీటర్ మెథడ్ అని ఈ లైన్. ఇప్పుడు దీన్ని కాల్ చేద్దాం. ఐ మీన్ సింగిల్ పారామీటర్‌ది. ఇప్పుడు నేను ఇంకొకసారి సేమ్ దీన్నే రన్ చేసినాననుకోండి. సేమ్ ఇదే ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏమైతది? దీన్ని ఒక రిటర్న్ ఏమొస్తది? ఏం ప్రింట్ అయితది లైన్? దీని ఒక అవుట్‌పుట్ ఏమొస్తది ఇప్పుడు రన్ చేస్తే? చెప్పు. సేమ్ రాదా? సేమే వస్తది. కాకపోతే 2 టైమ్స్ ప్రింట్ అయితది. ఓకేనా? ఇక్కడ నేను జస్ట్ ఒక వాల్యూని పాస్ చేస్తున్నా. 2 అని. ఇప్పుడు ఇలా పాస్ చేసినప్పుడు ఫస్ట్ కంపైలర్ ఏం చేస్తదంటే, కంపైలర్‌కి 3 రూల్స్ ఉంటాయి. ఓకేనా? అంటే సేమ్ మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే మీనింగ్ ఏందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ క్రియేట్ చేసావు. బట్ ఎవ్రీ మెథడ్‌కి సేమ్ మెథడ్ నేమ్ ఇచ్చినావు. డాగ్ అనేసే ఉంది అన్ని మెథడ్స్‌కి. ఇప్పుడు నేను జస్ట్ డాగ్ అని కాల్ చేసి వదిలేస్తే అది లోపలికెళ్ళాక కన్‌ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఓకే. డాగ్ అన్ని మెథడ్స్‌కి సేమ్ నేమే ఉంది డాగ్ అని. ఏ మెథడ్‌ని కాల్ చేయాలనేసి డౌట్ వస్తది. ఓకేనా? అప్పుడు ఆ 3 రూల్స్‌ని ఫాలో అవుతది. ఫస్ట్ వచ్చి ఎన్ని ఎన్ని పారామీటర్స్‌ని అది మనం సెండ్ చేస్తున్నాం అనేసి. ఫస్ట్ 0 పారామీటర్ అని తీసుకుంది, ఎళ్ళింది. చెక్ చేస్తది ఫస్ట్ రూల్. 0 పారామీటర్స్ ఎన్నున్నాయి? ఒకటే ఉంది కాబట్టి అది ప్రింట్ చేసింది. ఒకవేళ గాని సింగిల్ పారామీటర్ పంపించాం. సింగిల్ పారామీటర్ పంపించినప్పుడు ఏం తీసుకెళ్తది? లోపల పోయి చెక్ చేస్తది. సింగిల్ పారామీటరా? ఏదైనా ఉన్నాయా అనేసి ఫిల్టర్ చేస్తే ఒకే ఒకటుంది సింగిల్ పారామీటర్ లోపలికెళ్ళే వాల్యూ. సో, నెక్స్ట్ వాల్యూ గూడా నెక్స్ట్ టైప్ ఆఫ్ పారామీటర్ అని కూడా చెక్ చేస్తది. ఏ డేటా టైప్ వాడామని. ఇంటూ 2 మ్యాచ్ అయినాయా? సో, దీనికెళ్ళి చెక్ చేసుకొని సెండ్ చేస్తది. ఒకవేళ నేను గాని 2.0 అని పంపించా. ఓకేనా? ఏంది డిఫరెంట్ డేటా టైప్ పంపిస్తున్నా. మనం రాసిన మెథడ్‌లో ఇంటిజర్‌కి మాత్రమే పారామీటర్ టైప్ యూజ్ చేసున్నాం. డేటా టైప్. కానీ ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది? చూడు. రిమూవ్ ఆర్గ్యుమెంట్ టు మ్యాచ్ డాగ్. లేదంటే చేంజ్ మెథడ్ ఇంటిజర్ అన్న పారామీటర్‌ని తీసేసి డబుల్‌గానే చేంజ్ చెయి ఆ పారామీటర్‌లో. ఓకేనా? లేకపోతే టైప్ కాస్ట్ అన్నా చెయి. ఇప్పుడు డబుల్ ఉన్న దాన్ని ఇంటిజర్ కన్నా టైప్ కాస్ట్ చేస్తే అప్పుడు ఏమైతది? ఈ డబుల్ అన్న వాల్యూ కాస్త టైప్ కాస్ట్ చేస్తే ఇంటిజర్‌గా చేంజ్ అయితది. అప్పుడు ఈ లైన్‌లో ఇంటిజర్ తీసుకునే పారామీటర్ యాక్సెప్ట్ చేస్తది ఇంటిజర్‌ని. అలాగనే చేయంటుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినాడు? చేంజ్ మెథడ్ 0 పారామీటర్ యాడ్ డబుల్ అంటే ఇక్కడన్నా డబుల్‌గా చేంజ్ చేయి అంటుంది. సో, మొత్తానికి ఏం చెప్తుంది? నువ్వు ఇంటిజర్ అనేది మాత్రమే రాస్తున్నావు. డబుల్‌కి ఉండే మెథడ్ అయితే ఎక్కడా లేదు. పారామీటర్ యాక్సెప్ట్ చేసేది అంటుంది. ఓకేనా? ఇది సెకండ్ రూల్ చెక్ చేస్తుంది. ఫస్ట్ వచ్చి నంబర్ ఆఫ్ ఐ మీన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్. సెకండ్ వచ్చి టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్. థర్డ్ వచ్చి ఆర్డర్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్. థర్డ్‌ది కూడా చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే 2.0 ఇచ్చాను. సరే ఇది వదిలేద్దాం. ఇది ప్రింట్ చేసి ఫస్ట్ ఏమైతదో చూద్దాం. ఇప్పుడు ఇంటిజర్ సెండ్ చేస్తున్నాను. రన్ చేస్తే ఏమైంది? మీ ఇది 0 పారామీటరైజ్డ్ కదా!
ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడేమొచ్చింది? మీ సింగిల్ పారామీటర్ మెథడ్ సంథింగ్ ఏదో ఒక టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. 1 అనేది నార్మల్ ప్రింట్ అవుతుంది. మనం ఐ అనే వాల్యూని ఇక్కడి నుంచి పంపిస్తున్నాం కదా! ఐ వాల్యూ ఏంటి? 2 అని పంపిస్తున్నాం. సో ఊరికే ఏదో ఒక టెక్స్ట్ ఇస్తున్నాను నేను జస్ట్. మన డిఫరెన్స్ తెలియడానికి, ఏది రన్ అవుతుందో తెలియడానికి మాత్రం ఇస్తున్నాం. ఓకేనా? సింగిల్ పారామీటర్ ఎళ్ళింది. ఇది ఇంటిజర్ కాబట్టి దీని లోపలికెళ్ళి ఈ వాల్యూ ప్రింట్ అయింది. సెకండ్ సేమ్. ఇప్పుడు నాకు ఇది ప్రింట్ అవ్వాలి. ఈ మెథడ్‌ని నేను కాల్ చేయాలనుకుంటున్నా. అప్పుడేం రాయాలి? ఈ పర్టిక్యులర్ మెథడ్. సంథింగ్ 2, సంథింగ్ డబుల్ వాల్యూ. యాహ్! ఎందుకంటే ఫస్ట్‌దొచ్చి ఇంటిజర్ ఉంది. సెకండ్‌దొచ్చి డబుల్ ఉంది. ఓకేనా? ఇప్పుడొచ్చి నేనేం చేస్తానంటే 2 ప్రింట్ అయింది. డబుల్ పంపించింది ప్రింట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే మెయిన్ ఏంటంటే దీనికి సేమ్ 3 రూల్స్ గుర్తున్నాయా? ఎన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఎళ్తున్నాయి? ఆర్డర్ ఆఫ్ ద పారామీటర్స్ సారీ ఫస్ట్ వచ్చి నంబర్ ఆఫ్ పారామీటర్స్. సెకండ్ వచ్చి ఆర్డర్ ఆఫ్ సారీ ఆహ్, టైప్ ఆఫ్ డేటా టైప్ యూజ్డ్ ఇన్ ద పారామీటర్. ఏ డేటా టైప్ యూజ్ చేసామని. థర్డ్ వచ్చి దాని ఒక ఆర్డర్. ఇప్పుడు నేను ఇక్కడ ఈ 2 ఇంటూ డబులే వాడాను. ఓకేనా? నెక్స్ట్ ఇంటూ డబులే వాడితే ఏమైతది? అది కన్‌ఫ్యూజ్ అయితది. ఓకేనా? ఫస్ట్ చెక్ చేస్తది. ఎన్ని పారామీటర్స్? 2 పారామీటర్స్. రెండిటికి సేమ్ ఉన్నాయి 2 పారామీటర్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా టైప్. దీంట్లో ఇంటూ వాడింది. దీంట్లో డబుల్ ఇంటూ డబుల్ వాడాం ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఇంటూ డబుల్ ఉన్నది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో దీని కన్ఫ్యూజన్ పోవడానికి ఏమి ఇచ్చాము? ఆర్డర్ చేంజ్ చేసినాం. ఓకేనా? ఇంటూ డబుల్ ఉంది ఫస్ట్. దీనిలో వచ్చి ఫస్ట్ డబుల్ ఉంది. సెకండ్ ఇంట్ ఉంది. కాబట్టి అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ గాని నేను ఇంతకు ముందులాగా ఇంటూ ఇక్కడ డబుల్ ఇస్తే ఏమైతది? ఎర్రర్ వస్తది. ఆర్డర్ అన్నా చేంజ్ చెయ్యి. లేదంటే దీని ఒక డేటా టైప్ అన్నా చేంజ్ చెయ్యి. అండ్ లేదంటే మెథడ్ నేమే మార్చేసేయి అని. ఓకేనా? ఇది రూల్స్. ఇది మెథడ్ ఓవర్‌లోడింగ్. అంటే అన్ని మెథడ్స్‌కి నేనిప్పుడు మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏం చెప్తావు? ఏ మెథడ్ హావింగ్ న్యూమరస్ న్యూమరస్ ఆఫ్ మెథడ్స్ ఇన్ ఏ క్లాస్ హావింగ్ ద సేమ్ మెథడ్ నేమ్. బట్ ఈ వెన్ వి కంపైలింగ్ ద కోడ్ it raises the conflict in the name, but compiler checks. ఓకేనా? యాక్చువల్లీ నేను నోట్స్‌లో ఉన్న డెఫినిషన్ ఎగ్జాక్ట్‌గా అదే నేర్చుకుంటే కూడా చాలు. చెప్పడానికి. మళ్ళీ అంటే ఏమేం పాయింట్స్ మెన్షన్ చేయాలన్నది మళ్ళీ నీ ఇష్టం. ఎలా ఫ్రేమ్ చేసుకొని చెప్తావని అర్థమయ్యేలాగా. ఓకేనా? ఓకే. మెథడ్ ఓవర్‌లోడింగ్ దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మెథడ్ ఓవర్‌లోడింగ్‌లో? ఇప్పుడు ఏం డౌట్ లేదంటే నేను ఒకే ఒక క్వెషన్ అడుగుతాను. దానికి చెప్పేస్తే ఈ మెథడ్ ఓవర్‌లోడింగ్ నుంచి నెక్స్ట్ టాపిక్ ఎళ్దాం. ఓకేనా? నేనిప్పుడు 3 పారామీటరైజ్డ్ మెథడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? దాంట్లో 3 పారామీటర్స్ డబులే ఉండాలనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ మెథడ్ వచ్చి 3 పారామీటర్స్ డబులే ఉంది. సెకండ్ పారామీటర్ వచ్చి ఆహ్, సెకండ్ మెథడ్ కూడా సేమ్ డబులే ఉంది మొత్తం 3 పారామీటర్స్. అది రన్ అయితదా? రన్ అయితే ఏం వాల్యూలొస్తాయి? రెండిట్లో 3 డబుల్ పారామీటర్సా? హ్మ్. ఎర్రర్ వస్తది. ఎర్రర్ వస్తది. ఎందుకు ఎర్రర్ వస్తది? ఫస్ట్ రూల్ చెక్ చేస్తది కంపైలర్. ఎన్ని పారామీటర్స్ అని. డిఫరెంట్‌గా ఫస్ట్ హ్మ్. జే తర్వాత ఐ అలా ఇస్తారా? అలా ఇచ్చిన ఎర్రర్ వస్తది కదా! యాహ్! నువ్వు వేరియబుల్ ఎలా పెట్టావనేది దానికి సంబంధం లేదు. ఇది లోకల్ వేరియబుల్. దీని వర్క్ ఏందంటే ఇక్కడ వరకే దాని వాల్యూని తీసుకొనొస్తది. నెక్స్ట్ ఇక్కడికి అందిస్తది. బట్ కంపైలర్ చెక్ చేసేటప్పుడు ఇవంతా ఒక డబుల్ వాల్యూ లాగే కనబడతది. నువ్వు ఐ ఉన్ని, జే ఉన్ని వేరియబుల్ ఏదన్నా ఉన్ని. ఓకేనా? దానికి అది కాదు కావాల్సింది. డేటా టైప్ మాత్రమే. ఏ డేటా టైప్ వాడారని మాత్రమే చూస్తదక్కడ.
ఇప్పుడు ఇటు వాడానా, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను నువ్వు చెప్పినట్టు ఫస్ట్ ఐ ఇస్తా, జే ఇస్తా, కే ఇస్తా. ఇప్పుడు డిఫరెంట్ ఉంది కదా వేరియబుల్స్, అప్పటికి ఏమొస్తుంది, రీనేమ్ ద డాగ్ అంటే క్లాస్ నేమ్, ఐ మీన్ మెథడ్ నేమ్ చేంజ్ చేసుకో, లేదంటే డేటా టైప్ అన్న మార్చుకో, మనకున్న పాయింట్స్ అనమాట. అంటే ఏమేమి చేస్తే అది రిసాల్వ్ అవుతుంది ఈ కాన్ఫ్లిక్ట్ అని. నువ్వు మెయిన్ చూసేది అది ఏ వేరియబుల్ అని చూడదు, దాని ఒక వాల్యూ ఏంటనే చూస్తుంది. డబుల్ వాల్యూసే కదా, 3 డబుల్ వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇది రాదనమాట. సో ఇలాగ చేయకూడదు మనం. దీంట్లో ఏదో ఒక చేంజ్ చేసినా ఇప్పుడు రన్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఇక్కడ వాడింది ఇంకోటి ఏదైనా ఆల్రెడీ రాస్తున్నామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూస్తుంది 3 పారామీటర్స్ ఉన్నాయి, బట్ ఇన్పుట్ వచ్చే వాల్యూ ఏంటంటే 3 డబుల్ వస్తే దీన్ని రన్ చేస్తాం, ఈ వాల్యూని రన్ చేస్తుంది. అంటే దీన్ని ఈ మెథడ్ లోపల ఏం ప్రింట్ చేద్దాం అనుకున్నా అది ప్రింట్ అవుతుంది. అదే నువ్వు ఫస్ట్ డబుల్ ఇచ్చి సెకండ్ పారామీటర్ ఇంటి ఇచ్చి థర్డ్ పారామీటర్ డబుల్ ఇస్తే ఈ మెథడ్ రన్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలా కాల్ చేయాలి, ఎలా వాల్యూస్ దీన్ని ఇన్పుట్ గా పంపించాలి అన్ని డౌట్స్ ఉంటాయి మనకి. సో ఓకేనా? నాకు ఒక్కటి చెప్పండి, దీని నెక్స్ట్ పారామీటర్ వచ్చి నేను 3 పారామీటర్ పంపిద్దాం అనుకుంటున్నాను. దాంట్లో ఒక పారామీటర్ స్ట్రింగ్, ఇంట్, డబుల్ మూడింటిని పంపిద్దాం అనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేస్తాం మెథడ్, దాన్ని ఎలా కాల్ చేస్తావు? పబ్లిక్ వాయిడ్ డాట్ స్ట్రింగ్ ఐ, ఒక్క నిమిషం, పబ్లిక్ వాయిడ్ డాగ్ స్ట్రింగ్ ఐ, స్ట్రింగ్ ఐ ఇంటర్ జే డబుల్ కే దీని మెథడ్ బాడీ ఇస్తా. అంటే మనం అదే యూస్ చేసుకో, అంటే ఈ వాల్యూని పంపించింది దీనిలో పెట్టచ్చు పెట్టకపోవచ్చు, బట్ మన మెయిన్ మనం ఏం చూస్తామంటే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది 3 పారామీటర్స్ వచ్చినప్పుడు అన్నది మెయిన్. నువ్వు అంటే ఇది నెక్స్ట్ నేను ఈ వాల్యూ 3 పంపించాను కదా, ఈ 3 వాల్యూస్ ఖచ్చితంగా యూస్ చేస్తేనే ఈ మెథడ్ రన్ అవుతుంది అంటే అది లేదు. జస్ట్ మనం కాల్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు, లేదంటే పంపించిన వాల్యూని ఈ మెథడ్ లోపల వాడుకోవచ్చు. ఏం చెప్తానంటే ఇలా ఇప్పుడు దీన్ని కాల్ చేద్దాము ఈ మెథడ్. ఒకసారి ఎలా కాల్ చేస్తాం? ఎన్ డాట్ డాగ్ ఆఫ్ స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ లో ఏదో ఒక వాల్యూ. ఓకే, డాగ్స్ 23 ఏదో ఒక ఇంటిజర్ వాల్యూ, ఏదో ఒక డబుల్ వాల్యూ 2.0. ఓకే 2.0. ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. సెమికోలన్. ఓకే సరే, ఓకేనా? టెస్టింగ్ మెథడ్ డాగ్స్ 23 2.0. డాగ్స్ అనేది స్ట్రింగ్ పంపించాము, సెకండ్ ఇంటీజర్. ఇప్పుడు ఇది ఒకవేళ దీంట్లో లేనిది కానీ ఒకవేళ పంపించాం అనుకో, స్ట్రింగ్ ఉండేది అంటే ఇప్పుడు నేను దీన్నే పంపిస్తున్నా, ఇంట్ డబుల్ స్ట్రింగ్ పంపించా. ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది, ఆర్గ్యుమెంట్ దేనికి మ్యాచ్ అవ్వట్లేదు అనేసి ఎర్రర్ అనమాట. అది ఆర్గ్యుమెంట్ మ్యాచ్ చేస్తా అన్న మెథడ్స్ చేంజ్ చేయి, లేదంటే పారామీటర్స్ అన్న చేంజ్ చేయాలి, అంటే ఏం చేంజ్ చేస్తే మనకి అది కాన్ఫ్లిక్ట్ పోద్దని మనకు ఒక ఐడియా ఉంది కదా. పారామీటర్స్ చేంజ్ చేస్తే అవుతుంది, మెథడ్ నేమ్ చేంజ్ చేస్తే అవుతుంది. సో అలాంటిది ఆ పారామీటర్స్ తో ఏ మెథడ్ లేదనేది ఎర్రర్ వస్తుంది మెయిన్ అయితే. ఓకేనా? ఇది ఇప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అయితే క్లారిటీ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఊప్స్ కాన్సెప్ట్ చూద్దాం. హూప్స్ కాన్సెప్ట్స్ అంటే మన ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే చూసాం. ఆబ్జెక్ట్ అంటే నార్మల్
ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక థింగ్ గాని, ఏదైనా సంథింగ్ గాని. ఓరియంటేషన్ అంటే పర్స్పెక్టివ్. మనం ఎలాగా పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని ఎలా చూస్తున్నామో, ఆ కాన్సెప్ట్‌ని ఎలా చూస్తున్నాం అనేసి. ఫస్ట్ ఒకటి చూసుంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అనేసి ఒక టాపిక్ మాట్లాడుంటాం. జస్ట్ దీని ఒక డెఫినిషన్ మాత్రమే. ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటని. ఓకేనా? గుర్తుందా మీకు? ఇక్కడ చూసాం. రియల్ వరల్డ్‌ని ఎలా చూస్తాం? ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటి? లుకింగ్ టువర్డ్స్ ద వరల్డ్ యాస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేసి. ఇవన్నీ డిస్కస్ చేసాం. వరల్డ్‌లో అంటే వరల్డ్ మొత్తంలో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చూస్తాము. నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ యూజ్‌లెస్ కాదు. ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి వచ్చి కాన్స్టెంట్ ఇంటరాక్షన్ ఉంటది. ఒక ఆబ్జెక్ట్‌కి. ఇవన్నీ. గుర్తు రావట్లేదా మీకు? ఇది ఒక టాపిక్ చూసామని. మళ్ళీ దాని లోపలికెళ్ళాం. ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి 2 టైప్స్ ఉంటాయి. హ్యాష్ పార్ట్, డస్ పార్ట్. హ్యాష్ పార్ట్ వచ్చి డేటా టైప్స్ యూజ్ చేసుకొని చెప్తాం. హ్యాష్ పార్ట్ ఎందుకు వాడతాం అంటే ప్రాపర్టీస్‌ని స్టేట్‌ని ఒక ఆబ్జెక్ట్‌ని రిప్రజెంట్ చేయడానికి. అదే లైక్ ఇంట్, స్ట్రింగ్ ఇవన్నీ అనేసి. నెక్స్ట్ డస్ పార్ట్ ఎందుకు వాడతామంటే అదేం చేస్తది? అంటే ఏం చేయగలుగుతది? ఇప్పుడు ఫ్యాన్ అంటే తిరుగుతది అని ఒక మెథడ్ రాయాలంటే పబ్లిక్ వాయిడ్ రొటేట్ అనేసి ఇలాగంతా రాసినాం. అందుకే నేను మొత్తం క్లాస్‌లో ఒకసారి రివైజ్ చేసుకోనని చెప్పాను నిన్న బ్రేక్ అప్పుడు. ఇదనమాట. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటని. మెయిన్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఊప్స్ కాన్సెప్ట్‌లో మెయిన్ పర్పస్ ఏంటంటే నువ్వు పదే పదే సేమ్ కోడ్‌ని అంటే ఒక ఒక సెక్యూరిటీ ఇవ్వడం, ఎన్‌క్యాప్సులేషన్. ఇన్‌హెరిటెన్స్ అంటే పదే పదే కోడ్ రాయకుండా ఒక చోట రాసిన కోడ్‌ని రీయూజ్ చేయడం. పాలిమార్ఫిజం అంటే రీయూజ్ చేసిన దాన్ని ఆహ్, ఇప్పుడు చూసారు కదా! మెథడ్ అనేది అంటే కాన్‌ఫ్లిక్ట్స్ రాకుండా మెథడ్ ఓవర్‌లోడింగ్ చేసాం. అది మెథడ్ ఓవర్‌లోడింగ్ అనేది వచ్చి పాలిమార్ఫిజం కిందకొస్తదనమాట. అలాగే ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ వస్తది పాలిమార్ఫిజం కిందే. అంటే పదే పదే ఒక రాసిన దాన్ని మెథడ్‌ని ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేది పాలిమార్ఫిజంలో. నెక్స్ట్ ఇంకోటి ఏముంటది? అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే నీ పనికిరాని మెథడ్‌లు జస్ట్ ఒక మెథడ్‌ని డిఫైన్ చేసి వదిలేస్తావు. అంటే మెథడ్‌ని డిక్లేర్ చేసి వదిలేస్తావు. నీకెక్కడ యూజో అక్కడ దానికి డెఫినిషన్ మార్చుకొని రాసుకుంటావు అబ్స్ట్రాక్షన్‌లో. కోడ్‌ని ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్‌ని రాయకుండా తక్కువ లైన్స్‌ని రాసిన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి? నెక్స్ట్ అన్‌వాంటెడ్ కోడ్‌ని ఎలా ఎలిమినేట్ చేయాలి? ఏ ఇంపార్టెంట్ డేటాకి ఎలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అనేది ఊప్స్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? దాంట్లో ఫస్ట్ పిల్లర్ వచ్చి డేటా ఎన్‌క్యాప్సులేషన్. డేటా ఎన్‌క్యాప్సులేషన్ ఏం చేస్తది? డేటాకి పర్టిక్యులర్ కోడ్‌లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటది కదా! దాని సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ దాంట్లో చెప్తాను చూడండి. ఫస్ట్ డేటా ఎన్‌క్యాప్సులేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక బల్బ్ ఉంది. ఆ బల్బ్‌లో ఫ్యూజ్ ఉందనుకుందాం. ఆ ఫ్యూజ్‌ని ప్రొటెక్ట్ చేస్తా దాని చుట్టూ ఉన్న ఒక గ్లాస్‌ది ఉంటది. అర్థమైందా? ఒక నార్మల్ బల్బ్ ఉందనుకుంటే ఒ ఆహ్, బల్బ్ ఉందనుకుంటే దీని లోపల ఫ్యూజ్ ఉందనుకుందాం. దీన్ని ప్రొటెక్ట్ చేస్తా ఈ గ్లాస్‌ది ఉంది కదా! ప్లాస్టిక్‌ది అదే ఎన్‌క్యాప్సులేషన్ అన్నమాట. ఆ ఫ్యూజ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నది ఇది. ఏంది మోస్ట్ సెన్సిటివ్ అయినా అయ్యుండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ డేటా అన్నట్లు అది. ఓకేనా? ఫ్యూజ్. ఈ పర్టిక్యులర్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను ఒక బుక్ అనేది ఒక బుక్ రాసాను. ఒక పీడీఎఫ్‌ని చేశాను. అది ఒక కోడ్ రూపంలో చేసింది. దాన్ని రన్ చేస్తే ఏమవుతుందంటే నా బుక్ ఓపెన్ అయితది. ఎన్ని పేజెస్ రీడ్ అవ్వాలి అనేసి నేను ఇచ్చిన్నాను. అది ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పేజెస్ చదవడానికి వరకే యాక్సెస్ కావాలి. ఓకేనా? అతనొచ్చి నా బుక్ ఒక పేజెస్‌ని చేంజ్ చేయకూడదు. నేను 10 పేజెస్‌కి ఒక డేటా క్రియేట్ చేశాననుకో, వాడు 5 అని చేంజ్ చేశాడంటే మిగతా 5 పేజెస్ వెళ్ళిపోద్దనమాట. 5 పేజెస్ మాత్రమే మిగిలుంటాయి. నెక్స్ట్ వాడు చూసేటప్పుడు 5 పేజెస్ మిస్ అయిపోయి ఉంటది. అలా గాకుండా నువ్వు ఏదన్నా నా కోడ్‌నొచ్చి నువ్వు టచ్ జెయి. బట్ నేను పేజెస్‌ని ఇచ్చింది దాన్ని మాత్రం టచ్ చేయకుండా పెట్టడానికి డేటా ఎన్‌క్యాప్సులేషన్ వస్తది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోడ్ రాద్దాం. అది ఎందుకు యూజ్ అయితది? ఎందుకు నేను చెప్పానని నీకు అప్పుడు క్లారిటీ వస్తది. ఫస్ట్ ఏదో లైట్‌గా అర్థమవుతుంది కదా! ఏదో మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఒకటుంది. దానికి యాక్సెస్‌ని రెస్ట్రిక్ట్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ డెఫినిషన్ చూద్దాం. ఇన్ రియల్ వరల్డ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా ఫర్ విచ్ సెక్యూరిటీ విల్ బి గివెన్ ఇన్ కంట్రోల్డ్ యాక్సెస్. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్‌కి మనం ఇప్పుడు క్రియేట్ చేసే ప్రతి జావాలో ప్రతిది వచ్చి ఏమని అనుకున్నాం ఆబ్జెక్ట్సే. ఓకేనా? ప్రతి ఆబ్జెక్ట్‌కి ఒక ఇంపార్టెంట్ డేటా ఉంటది. దాన్ని సెక్యూర్ చేసుకొని కంట్రోల్‌గా యాక్సెస్ ఇవ్వడం. ఎన్‌క్యాప్సులేషన్ అంటే. డీప్‌గా ఎళ్తే
మనం ఏం చూస్తున్నాం, ఎన్క్యాప్సులేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై ప్రివెంటింగ్ డైరెక్ట్ యాక్సెస్. అంటే ఒక పర్టికులర్ కంటెంట్ కి డైరెక్ట్ యాక్సెస్ మాత్రమే మనం కట్ చేస్తున్నాం. డైరెక్ట్ దాని మీనింగ్ ఏ కీవర్డ్ యూస్ చేసుకొని దాని డైరెక్ట్ యాక్సెస్ ని కట్ చేస్తామంటే వి అచీవ్ దిస్ బై యూజింగ్ ప్రైవేట్ కీవర్డ్. ప్రైవేట్ కీవర్డ్ అనేది పర్టికులర్ మెథడ్ గాని మనం యూస్ చేసి వేరియబుల్ కో మెథడ్ కో ఇచ్చామనుకో, యూజర్ డైరెక్ట్ గా ఆ కీవర్డ్ ని గాని అంటే ఆ వేరియబుల్ ని గాని ఆ మెథడ్ ని గాని యాక్సెస్ చేసేదానికి వాడికి యాక్సెస్ పోతుంది అనమాట. మెయిన్ ఎన్కాప్సులేషన్ ఒక మెయిన్ మోటో ఏంటంటే యాక్సెస్ ని కట్ చేయడం కాదు, ఒక కంట్రోల్ పద్ధతిలో ఇవ్వడం యాక్సెస్ ని. దాన్ని హౌఎవర్ ఎన్కాప్సులేషన్ ఈస్ నాట్ ప్రివెంటింగ్ ద యాక్సెస్, ఇట్ ఈస్ అబౌట్ టు యాక్సెస్ ద ఇట్ ఈస్ అబౌట్ టు ప్రొవైడ్ కంట్రోల్ యాక్సెస్ యూజింగ్ పబ్లిక్ సెటర్స్ అండ్ పబ్లిక్ గెటర్స్. ఆ పర్టికులర్ ఇప్పుడు ఒక వేరియబుల్ కి నేను ప్రైవేట్ అని పెట్టాను అనుకో, ఆ ప్రైవేట్ ని డైరెక్ట్ గా యూజర్ కాల్ చేయకుండా పబ్లిక్ సెటర్స్ గెటర్స్ ని యూజ్ చేసుకొని దానికి ఒక వాల్యూ సెట్ చేయడానికి కానీ దాని ఒక వాల్యూని ప్రింట్ చేయడానికి కానీ యూజ్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ చెప్పిన డెఫినేషన్ లో మీకు ఏం అర్థం అయిండకపోయినా కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా కదా, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ డెఫినేషన్ చూద్దాం. నేను చెప్పింది దానికి రెండు సింక్ అవుతుందో చూసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను క్లాస్ క్రియేట్ చేశాను, దాని లోపల ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. దీని లోపల ఏం చేస్తున్నానంటే నేను ఒక బుక్ రాసా, ఆ బుక్ కి ఒక పేజ్ నెంబర్ అని వేరియబుల్ పెట్టా. పేజ్ నెంబర్ ఈక్వల్ టు ఫస్ట్ ఏమో 0 అని ఇచ్చేసా, అంటే పేజెస్ 10 అని ఉన్నాయి, 10 పేజెస్ ఆఫ్ బుక్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే మై బుక్ అనే క్లాస్ లో వచ్చి ఒక పేజ్ నెంబర్ అనేసి నా బుక్ కి పేజెస్ వచ్చి 10 అనేసి ఇచ్చా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది లాంచర్ అనమాట, క్లాస్ లాంచర్. మెయిన్ మెథడ్ ఉన్నది వచ్చి దీంట్లో వచ్చి ఈ ఈ క్లాస్ ని ఇప్పుడు మీకు వచ్చి ఒక క్లాస్ ని ఎలాగా కాల్ చేయాలో తెలియదు కదా. ఇందాకేం చేసాం, మెయిన్ మెథడ్ లోని క్లాస్ ని క్రియేట్ చేస్తాము, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎం డాట్ దాని లోపల ఉన్న మెథడ్స్ అన్ని కాల్ చేస్తాం. ఐడియా ఉందా ఇందాక చూసిన దాంట్లో? ఇంతకుముందంతా మనం ఏం చేసేవాళ్ళం, ఇదంతా లేదనుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ క్రియేట్ చేసాం, దీని లోపల ఒక మెథడ్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తాం, ఓకేనా. పబ్లిక్ ఇక్కడ ఏం చేసేవాళ్ళం, ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి దాన్ని కాల్ చేసేవాళ్ళం. ఇది క్లారిటీ ఉందా? ఇలాగ చేస్తా అన్నాం ఇంతకుముందు. ఒకే క్లాస్ లోనే మెయిన్ మెథడ్ ఉంది, దాని లోపల మెథడ్స్ ని ఆ క్లాస్ కి ఇన్స్టాన్షియేట్ చేసి చేస్తున్నాం. ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నుంచి నేనేం చేస్తానంటే సపరేట్ క్లాసెస్, ఒక క్లాస్ లో ఏమో ఒక కంటెంట్ పెట్టుకుంటా, ఇంకో క్లాస్ లో మెయిన్ మెథడ్ పెట్టుకుంటా, ఓకేనా. ఆ మెయిన్ మెథడ్ దాని నుంచి ఒక డిఫరెంట్ క్లాస్ ని నేను కాల్ చేస్తున్నా. కాల్ చేసి ఫస్ట్ క్లాస్ లో ఉన్నది సెకండ్ క్లాస్ మెయిన్ మెథడ్ లో రన్ చేసేకి చూస్తున్నా. అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? సేమ్ క్లాసులు కాకుండా డిఫరెంట్ క్లాసెస్ ని ఎలా వాడాలని చెప్తాను. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి,
ఎప్పుడు 2 క్లాసెస్ పబ్లిక్ ఉన్నాయనుకో, మామూలుగా అయితే మనం పబ్లిక్ క్లాస్ అని క్రియేట్ చేస్తాం. మనం చెప్పుకున్నాం యాక్సెస్ మాడిఫైయర్‌లో క్లాసెస్‌కి పబ్లిక్ గాని, డిఫాల్ట్ గాని రెండే వాడగలుగుతాం. మెథడ్స్‌కి మళ్ళీ డిఫరెంట్ 4 యాక్సెస్ మాడిఫైయర్ వాడుకోవచ్చు. పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్ ఇంకోటేంటది ప్రొటెక్టెడ్. ఓకేనా? ఈ 4 వాడుకోవచ్చు. కానీ క్లాసెస్‌కి మాత్రం రెండే వాడగలుగుతాం. పబ్లిక్, ప్రైవేట్. ఇప్పుడు ఒక క్లాస్ ఫైల్ క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ క్లాస్ అని. ఓకేనా? ఎగ్జాంపుల్ క్లాస్ అన్న దాంట్లో 2 క్లాస్‌లు ఉన్నాయి ప్రెజెంట్. ఇప్పుడు 2 పబ్లిక్ ఉన్నాయనుకో, 2 పబ్లిక్‌ని ఒకే క్లాస్ ఫైల్‌లో క్రియేట్ చేయలేం. ఓకేనా? నెక్స్ట్ అంటే 2 సెపరేట్ క్లాసెస్ ని క్రియేట్ చేస్తున్నారా? ఒకటే దాంట్లో ఐ మీన్ లైక్ జావాలో 2 క్లాసులు క్రియేట్ చేస్తున్నారా? అంటే ఒకటే నేను క్లాస్ లో రెండింటిని డిఫైన్ చేస్తున్నారా? నార్మల్‌గా మనం ఏం చేస్తాం? వెయిట్. ప్యాకేజ్ లోపల క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు అలా 2 క్లాసెస్ క్రియేట్ చేసి ఇప్పుడు డే 2 దాంట్లో డే 2 అన్నది ఒక క్లాస్ క్రియేట్ చేసిన. క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ లోపలే మనం మొత్తం రాసుకుంటాను. కోడ్ రన్ చేస్తాను ఇంతకుముందు వరకు. ఒక క్లాస్ ఫైల్‌లో ఒక క్లాసే ఉంటది. ఈ క్లాస్ ఫైల్ నేమ్ ఏముంటదో ఈ క్లాస్ నేమ్ కూడా సేమే ఉండాలి. ఓకేనా? బట్ నేను ఏం చేస్తున్నానంటే దానికే డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడు ఒకే క్లాస్ ఫైల్ క్రియేట్ చేసిన క్లాస్ లాంచర్ అని. బట్ ఈ క్లాస్ లాంచర్ అన్నది పేరు ఏముందో దాంతో ఉన్న క్లాసులో ఒకదానికి సేమ్ పేరు ఉండాలి. మెయిన్ మెథడ్కి ఏముందో ఆ మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ లాంచర్ అనేసి ఉండాలి. డిఫరెంట్ ఉంటే రన్ అవ్వదు. ఓకేనా? నేను దీంతో పాటు ఏం చేస్తున్నానంటే ఇంకో క్లాస్ ని క్రియేట్ చేసుకుంటున్నా సపరేట్ గా. నేను ఇది ఎందుకు యాక్చువల్ గా ఏం చేయాలంటే ఇక్కడ జరిగేదాన్ని చెప్తాను చూడండి. ఎన్కాప్సులేషన్ అనేసి ఇది ఒకటి. ఎన్కాప్సులేషన్ ఎగ్జాంపుల్ క్లాస్. నేను దీనికి ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి దాన్ని చెప్పిన తర్వాత ఇలాగ ఎందుకు చేయాలని వచ్చానని మీకు చెప్తాను. ఇక్కడ చూస్తున్నాను క్లాస్ ఎగ్జాంపుల్ క్లాస్. ఇది మెయిన్ మెథడ్ ఉంది. నేను దీనికన్నా ముందు ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను ఈ ఫోల్డర్ లో. డౌట్ లేకుండా పక్కన క్రియేట్ చేసుకుందామా? ఒక్క నిమిషం. న్యూ ప్యాకేజ్. ఇప్పుడు ఒక ప్యాకేజ్ ఉంది అనుకుందాం. ఓకేనా? క్లాసెస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. క్లాస్ డిస్కస్. దీని లోపల ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా ఫస్ట్. క్లాస్ లాంచర్. ఇప్పుడు 2 క్లాసెస్ క్రియేట్ చేసి 2 క్లాసెస్ ని ఎలాగా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ని ఎలా యాక్సెస్ చేస్తున్నాను చూపిస్తున్నాను నేను. మై బుక్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. దీంట్లో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇంట్ పేజ్ నెంబర్ ఈక్వల్ టు 45 ఇది ఇచ్చుకున్నాను. ఇది సేవ్ చేసాను. నెక్స్ట్ క్లాస్ లాంచర్ అనేసి ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. ఈ ప్యాకేజ్ లోని సపరేట్ క్లాస్. ఓకేనా? దీని లోపల మెయిన్ మెథడ్ పెట్టుకున్నా. మెయిన్ మెథడ్ ఖచ్చితంగా మెయిన్ మెథడ్ ఉంటేనే యాక్సెస్ వస్తుంది కదా ఫస్ట్. ఏది జేవిఎం నుంచి మన మెయిన్ మెథడ్ సెర్చ్ చేస్తుంది ఎక్కడుందని. అప్పుడు మెయిన్ మెథడ్ మనం ఏ క్లాస్ రన్ చేయాలంటే క్లాస్ లాంచర్ అన్న దాన్నే రన్ చేయాలి. ప్రస్తుతానికైతే మెయిన్ మెథడ్ ఏది ఉందో దాన్నే రన్ చేస్తాం ఏ క్లాస్ ఉందో. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మై బుక్ అని క్లాస్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని కాల్ చేస్తాను ఇక్కడ. దాన్ని ఎలా కాల్ చేస్తాం? దానికి మామూలుగా సేమ్ క్లాస్ కాల్ చేయాలంటే ఏం చేస్తాం? ఈ క్లాస్ నేమ్ యూస్ చేసుకొని ఇన్స్టాంటియేట్ చేసి దానికి ఒక వేరియబుల్ ఇచ్చుకుని దాన్ని యూస్ చేసుకొని ఆ వేరియబుల్ డాట్ అని ఇచ్చుకొని దాని లోపల ఉన్న మెథడ్స్ ని పిలుస్తాం. ఓకేనా? సేమ్ అలాగే. బట్ నాకు ఈ క్లాస్ వద్దు. క్లాస్ లాంచర్ అనే క్లాస్ వద్దు. మై బుక్ అనే క్లాస్ కావాలి. ఈ క్లాస్ లో యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తానంటే సేమ్ నీకు ఏ క్లాస్ కావాలో మై బుక్ బి ఈక్వల్ టు న్యూ మై బుక్ బి డాట్. నువ్వు మెథడ్ ని కాల్ చేస్తే ఏమంటారంటే ఇప్పుడు పేజ్ నెంబర్ అని ఒక మెథడ్ ఉంది అనుకో దీంట్లో. ఇప్పుడు పబ్లిక్ వైడ్ పేజ్ నెంబర్. మీరు నెంబర్స్ అనేది పెట్టుకుంటా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే ఇది రెండు ఒకటే ఉండాలా అన్నట్లు కాదు. ఈ సపరేట్ మెథడ్ ఇది.
ఇప్పుడు దీంట్లో 2 క్రియేట్ చేశా. ఇది వేరియబుల్. ఓకేనా? పేజ్ నంబర్ అన్నది వేరియబుల్. పేజ్ నంబర్స్ అన్నది మెథడ్. ఓకేనా? నేను క్లాస్ లాంచర్ అన్న దానికొచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏ క్లాస్‌లో ఉన్నది యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నానో ఆ క్లాస్‌కి ఇన్‌స్టాన్షియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దానికి ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాను. ఆ వేరియబుల్ పట్టుకొని ఇప్పుడు చూసారంటే మెథడ్‌ని యాక్సెస్ చేయాలంటే ఏమొస్తది? మెథడ్ సింబల్ పారాంథసిస్ యూజ్ చేయాలి. నేను దీని లోపల వేరియబుల్స్ యూజ్ చేయాలంటే ఎట్లా అంటే బి డాట్ పేజ్ నంబర్ అంతే. దీని పారాంథసిస్ యూజ్ చేస్తే ఆ నేమ్‌తో ఏదైనా మెథడ్ ఉందా అని చూస్తది. నార్మల్‌గా పేజ్ నంబర్ వరకే వదిలామంటే వేరియబుల్ అంటే బ్రాకెట్స్ లేవనుకో ఓకే ఇది వేరియబుల్ ఉందేమో దాని లోపల పేజ్ నెంబర్ అన్న దాంతోని నెంబర్ని ఎతకడానికి వెళ్తుంది. అర్థమైందా ఏం చెప్తున్నాను ఇక్కడ? నేను ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటే వేరియబుల్ని బ్రాకెట్స్ లోపల సేమ్ దీన్ని ఇస్తా బి డాట్ పేజ్ నెంబర్ అని. ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఈ పేజ్ నెంబర్ బి అనేది ఏంటని ఫస్ట్ యాక్సెస్ వస్తుంది ఈ క్లాస్ కి. మెయిన్ మెథడ్ యాడ్ ఉందో చెక్ చేస్తుంది. మెయిన్ మెథడ్ లోపలికి వస్తుంది యాక్సెస్ వచ్చి మళ్ళీ ఈక్వాలిటీ దగ్గరికి వస్తుంది. ఈక్వాలిటీకి రైట్ సైడ్కి వెళ్తుంది. న్యూ అని ఉంది. ఓకే ఇక్కడ కొత్తగా ఏదో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది నేను. అది దేనికి ఒక ఆబ్జెక్ట్ మై బుక్ అని. మై బుక్ అన్నది ఏదన్నా ఫస్ట్ ప్యాకేజెస్ లో పోయి చూస్తుంది. ఏమన్నా ఫస్ట్ దీంట్లోనే ఉందా చూస్తుంది క్లాస్ మై బుక్ అని. లేదా ఓకే నెక్స్ట్ ప్యాకేజెస్ లో వెళ్తుంది. మై బుక్ అని ఉంది. ఓకే మై బుక్ అన్న దాంట్లో మై బుక్ అన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దానికి ఒక వేరియబుల్ వచ్చి రెఫరెన్స్ వేరియబుల్ వచ్చి బి. ఆ బిని యూజ్ చేసుకొని బి డాట్ మళ్ళీ కిందకి వస్తుంది అనమాట. బి డాట్ నెంబర్స్ పేజ్ నెంబర్స్ అని ఒక మెథడ్ ఉందని. అప్పుడు దీని లోపలికి వెళ్ళి మై బుక్స్ అన్న దానిలోకి వెళ్ళి ఓకే పేజ్ నెంబర్స్ అనేసి ఏదన్నా మెథడ్ ఉందని చూస్తుంది. ఓకే ఇక్కడ ఉంది. ఇక్కడ పారామీటర్స్ ఇస్తే మళ్ళీ పారామీటర్స్ కూడా చెక్ చేస్తుంది. 0 పారామీటరా ఏముంది అనేసి. ఓకే దీని లోపలికి వచ్చింది. దీని లోపల ఏం ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అవ్వాలి. దిస్ మెథడ్ అని ఒక టెక్స్ట్ ని ప్రింట్ చేయాలి. ఓకేనా? ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో లైన్ లో ఏముంది? ఫస్ట్ లైన్ లో ఐ మీన్ మెథడ్ ఓకే. నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఏముంది? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అవ్వాలి బి డాట్ పేజ్ నెంబర్ అని ఉంది. ఇది మెథడ్ కాదు వేరియబుల్. పేజ్ నెంబర్ అనేది బ్రాకెట్స్ లేవు కాబట్టి. సో బి డాట్ అని ఉంది. ఓకే మై బుక్స్ అనే క్లాస్ లోకి వెళ్తుంది. మళ్ళీ మై బుక్స్ దాంట్లోకి వెళ్ళింది. ఇక్కడ ఏదో సంథింగ్ వేరియబుల్ ఉంది. ఏమని పేరుతో ఉంది? పేజ్ నెంబర్ అన్న దాంతో ఉంది. ఓకే పేజ్ నెంబర్ అన్న దాంతో ఉన్న వాల్యూ దీని లోపల ఏం వాల్యూ ఉంటుంది? 45 అనేది అసైన్ చేసాం కాబట్టి అది ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని రన్ చేశాను అనుకో, ఈ మొత్తం కొన్ని రన్ చేస్తాను ఇప్పుడు. దిస్ మెథడ్ కాల్ అయిందా? వేరియబుల్ లో ఉన్నది 45 ప్రింట్ అయింది. ఓకేనా? నేను అదే ఈ మై బుక్ ని నేను రన్ చేయగలుగుతాను. దీన్ని రన్ చేయగలుగుతానా? మై బుక్ ని ఈ కోడ్ రన్ చేయగలుగుతాను ఇప్పుడు డైరెక్ట్ ఇది ఒక దీన్ని మెయిన్ మెథడ్ లేదు కదా. చూసారంటే మీకు జావా అప్లికేషన్ కూడా ఉండదు. ఓకేనా? ఎందుకంటే మెయిన్ మెథడ్ ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ మెథడ్ ఉంటేనే నీకు ఇప్పుడు దీంట్లో క్లాస్ లాంచర్ లో మెయిన్ మెథడ్ ఉంది. సో రన్ యాస్ అని కొడితే అప్లికేషన్ వస్తుంది మీకు రన్ అవుతుంది. ఓకేనా? ఇది క్లారిటీ ఉందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే రెండు సపరేట్ గా చేసుకోవచ్చు. పబ్లిక్ క్లాసులు ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ 2 క్లాసెస్ ని ఒకే దాంట్లో రాద్దాం అనుకుంటున్నా. అర్థమైందా? కోడ్ అంతా ఇప్పుడు సపరేట్ దాన్ని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా వాడేసుకోవచ్చా? సేమ్ ప్యాక్. అది చెప్తున్నా. ఇప్పుడు ఈ సేమ్ వర్క్ ఏదేమో సేమ్ గానే అవుతుంది. సపరేట్ క్లాసెస్ ఒకే క్లాస్ ఫైల్లో క్లాస్ లాంచర్ అనే క్లాస్ ఫైల్లో ఈ క్లాస్ అనేది సపరేట్ ఉంటుంది. ఇంకో క్లాస్ అనేది సపరేట్ ఉంటుంది. ఓకేనా? బట్ అలా రాయాలంటే సర్టెన్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఒక క్లాస్ లో దాంట్లోనే 2 క్లాసులు రాయాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ని చెప్తున్నా నేను. అంటే ఎలాగైతే నేను ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఈ ఒకే క్లాస్ ఫైల్లో 2 క్లాసులు రాయాలనే సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఓకేనా? అప్పుడు ఎలా రాస్తావు? ఎలా యాక్సెస్ చేస్తావు? ఇప్పుడు సపరేట్ క్లాసులు రాసావు. ఓకే మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్లోకి వెళ్ళి నీకు ఏ క్లాస్ పిలవాలనుకుంటున్నావు ఆ క్లాస్ కి ఇన్స్టాన్షియేట్ చేసావు. ఆ వేరియబుల్ యూస్ చేసుకుని దాని లోపల వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ కాల్ చేస్తావు. బట్ నా సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటి? ఒకే క్లాస్ ఫైల్లో 2 క్లాసులు క్రియేట్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చింది. ఇది డౌట్ ఉందా? ఇది ఈ సపరేట్ క్లాస్ ఫైల్, ఇది సపరేట్ క్లాస్ ఫైల్ ఇండివిజువల్ గా ఉన్నాయి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటి? క్లాస్ లాంచర్ అనే దాంట్లోనే దీంట్లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి దీంట్లోనే యూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఎలా చేస్తావు అన్నది చెప్దాం అనుకున్నా. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు అంటే ఇట్లా 2 క్లాసెస్ లో చేస్తున్నారు కదా, 2 సెపరేట్ క్లాసెస్ లో చేశారు కదా, అప్పుడు ఇక్కడ మై బుక్ వాడుకునేటప్పుడు దాన్ని ఏమి ఇంపోర్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా వాడేసుకోవచ్చా? ఆ ఇంపోర్ట్ లాంటిదే ఈ ప్రాసెస్ ఇది జరిగేది.
ఆబ్జెక్ట్ ఎందుకంటే సేమ్ ప్యాకేజ్ అంటే దానికి ఏమైనా రూల్ ఉంటుందా? సేమ్ ప్యాకేజ్ వరకే అట్లా చేసుకోవచ్చు అదే మనం అందుకే అందుకే మనం ఏంటంటే యాక్సెస్ మాడిఫైయర్స్ చూసాం. పబ్లిక్ అని పెడితే ఏమంది ఈ క్లాసెస్ ని నువ్వు ఏ మెథడ్స్ లో ఉన్నా ఏ క్లాసెస్ లో ఉన్నా వాడుకోవచ్చు, ఏ ప్యాకేజ్ లో ఉన్నా వాడుకోవచ్చు, ఈ ప్రాజెక్ట్ మొత్తంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ పబ్లిక్ అని పెట్టాను కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు నేను మై బుక్ అనేది ఎక్కడో వాడాను అనుకో, అది పబ్లిక్ లో ఉంది కాబట్టి ఇది అవైలబిలిటీలోకి వస్తుంది. మై బుక్ అనేది ప్రతి ప్యాకేజ్ లోకి ప్రతి క్లాస్ లోకి ఆ ప్రాజెక్ట్ మొత్తంలో ఎక్కడైనా వాడుకోవచ్చు నువ్వు. అది నేను పబ్లిక్ తీసేసాను అనుకో, ఒకవేళ డిఫాల్ట్ లో ఉన్నది అనుకో, సేమ్ ప్యాకేజ్ లో వాడుకోవచ్చు. ఇది మై క్లాస్ లాంచర్ అనేది ఈ ప్యాకేజ్ లో కానీ డిఫరెంట్ ప్యాకేజ్ లో ఉన్నదంటే అప్పుడు కష్టమయ్యేది, నీకు కనపడదు మై క్లాస్ అన్నది. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా దినేష్ నీకు? నెక్స్ట్ సేమ్ క్లాస్ లోనే నేను 2 క్లాసులు రాద్దాం అనుకుంటున్నా. అది అనవసరమైన టాపిక్, బట్ మీకు చెప్తే ఒక క్లారిటీ ఉంటుంది ఇలాంటి పాసిబిలిటీ ఉందా లేదా అనేసి. అది కాకుండా నేను ఇప్పుడు కోడ్ రాసేటప్పుడు ప్రతి దానికి రెండు ఫైల్ క్రియేట్ చేశాను. ఒకటి రన్ చేసే మెయిన్ మెథడ్ క్లాస్ ని, ఇంకోటి రన్ చేయని క్లాస్ ని. మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఏ క్లాస్ ఎక్కడని ఇప్పుడు ఇంత లిస్ట్ లో ఉన్నదంటే. నేను అందుకే ప్రతి దానికి ఇలా రాసుకుంటూ వచ్చాను అనమాట. అంటే సేమ్ దాంట్లోనే మెయిన్ మెథడ్ ఉన్న క్లాసు ఏది రన్ చేద్దాం అనుకున్నాం ఆ క్లాస్ ఇలాగ సెట్ చేసుకుంటూ వచ్చా. ఈ ఎగ్జాంపులే తీసుకోండి, నేను 2 క్లాసులు రాసున్నా ఈ కోడ్ లో. ఓకేనా? ఇవి రెండింటిని పబ్లిక్ అని పెట్టుకున్నానంటే ఏదైతే క్లాస్ లాంచర్ ఉందో ఆ మెథడ్ మాత్రం పబ్లిక్ పెట్టుకోవచ్చు. బట్ నువ్వు 2 క్లాసెస్ ని పబ్లిక్ అని పెట్టావు అనుకో, ఎర్రర్ వస్తుంది. పబ్లిక్ అని పెడితే దానికంటూ ఇండివిజువల్ గా దానికి సపరేట్ చేసుకోవాలంటే నువ్వు పబ్లిక్ పెట్టుకో. నువ్వు కానీ దాన్ని పబ్లిక్ పెట్టకుండా అయితే వాడుకో, దీన్ని డిఫాల్ట్ గా వాడుకో ఈ క్లాస్ ని. నువ్వు వేరే క్లాస్ లో క్రియేట్ చేసి, ఇప్పుడు క్లాస్ లాంచర్ అనే క్లాస్ ఇది. క్లాస్ నేమ్ ఏముందో, ఈ ఫైల్ కి నేమ్ ఏముందో క్లాస్ నేమ్ అదే ఉండాలి. దాని కాబట్టి నువ్వు పబ్లిక్ పెట్టుకోవచ్చు. బట్ నువ్వు దాని లోపల ఏదన్నా ఇంకో క్లాస్ రాసుకునేటప్పుడు దాన్ని పబ్లిక్ పెట్టద్దు. నీకు అంత ప్రయారిటీ కావాలనిపిస్తే నువ్వు ఇండివిజువల్ గా చేసుకో, ఇండివిజువల్ గా ఫైల్ క్రియేట్ చేసుకొని పబ్లిక్ అని పెట్టుకో అనేసి అది చెప్తుంది అనమాట. అది రూల్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ ఎన్కాప్సులేషన్ మనం వేరే దాంట్లో వాడలేము. నువ్వు సపరేట్ ఇండివిజువల్ క్రియేట్ చేసుకుని ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ కి ఇప్పుడు చెప్పేదానికి అసలు సంబంధం లేదు. ఎన్కాప్సులేషన్ కాన్సెప్ట్ జస్ట్ ఇప్పుడు అక్కడ పబ్లిక్ పెట్టకుండా ఉత్తి క్లాస్ ఎన్కాప్సులేషన్ అని ఉంది కదా, దాన్ని మనం వేరే ఫైల్ లో వాడలేము. ఇప్పుడు నార్మల్ గా క్లాస్ ఎన్కాప్సులేషన్ ఉంటే దానికి యాక్సెస్ మాడిఫైయర్ ఏముంటది? డిఫాల్ట్ ఉంటుంది. డిఫాల్ట్ కి ఒక రూల్స్ ఏంటి? ఎక్కడెక్కడ ప్యాకేజ్ వరకు వాడుకోవచ్చు. ఆ ప్యాకేజ్ నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. అది అర్థమైందా? మనకి ఇప్పుడు నేను రాసే కోడ్కి ఈ ప్యాకేజ్ వరకు ఉంటే చాలు. అంటే ఎందుకంటే అక్కడికక్కడే రన్ అయిపోద్ది కాబట్టి నేను రాస్తున్నా. బట్ నువ్వు డైరెక్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు నువ్వు పబ్లిక్ లో రాయాల్సింది. అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో వాడాలన్నా, డిఫరెంట్ ప్యాకేజెస్ లో వాడుకోవాలన్నప్పుడు ఓకే దీనికి ఏ యాక్సెస్ మాడిఫైర్ ఇస్తే నువ్వు వాడుకోగలుగుతావు క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్దాం అనుకుంటున్నా, మై బుక్ అనేసి ఒకటి పెడదాం అనుకుంటున్నా. దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం? ప్రైవేట్ కీవర్డ్ లేకుండా ఉన్నప్పుడు ఎలాగ యాక్సెస్ యూజర్ వచ్చి యాక్సెస్ చేస్తున్నాడు, అది ప్రైవేట్ కీవర్డ్ యూస్ చేస్తే వాడికి ఏమేమి రిస్ట్రిక్షన్స్ వస్తాయి, వాడు ఎలాగా ఆ పేజ్ నెంబర్ మార్చగలుగుతాడు అన్నది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తున్నా, పబ్లిక్ అని ఇవ్వలేను ఇంకో క్లాస్ వాడుకోవాలంటే, నార్మల్ క్లాస్ మాత్రమే వాడుకోగలుగుతా. దీంట్లో మై బుక్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. దీంట్లో జస్ట్ వేరియబుల్ మాత్రమే క్రియేట్ చేసుకున్నా, ఇంట్ పేజ్ నెంబర్ అని ఈక్వల్ టు ఫస్ట్ నేను రాసిన బుక్ అయితే 10 పేజెసే ఉన్నాయి అన్న ఒక బుక్ రాసిన. నేను దీన్ని వచ్చి ఇన్స్టాన్షియేట్ చేస్తున్నా డిఫరెంట్ క్లాస్లో, మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్లో. దానికి ఎగ్జాంపుల్ క్లాస్ అని పెట్టుకున్నా, క్లాస్ నేమ్. సో నేను ఈ క్లాస్ని యాక్సెస్ చేస్తున్నా కాబట్టి ఈ క్లాస్ నేమ్కి ఏముందో దాన్నే ఇన్స్టాన్షియేట్ చేయాలి. m ఈక్వల్ టు న్యూ మై బుక్ ఇన్స్టాన్షియేట్ చేశాను. నేను ఇప్పుడు వచ్చి మనం మెథడ్ ని యాక్సెస్ చేస్తున్నామా, వేరియబుల్ ని యాక్సెస్ చేస్తున్నామా? మన క్లాస్లో ఏముంది? మెథడ్ ఉందా, వేరియబుల్ ఉందా? మై బుక్ అనే క్లాస్లో వేరియబుల్ ఉంది. కానీ m డాట్ పేజ్ నెంబర్ మనకు ఆప్షన్లో వచ్చింది. ఒకవేళ మెథడ్ ఉంటే బ్రాకెట్స్ వాడతాం. పేజ్ నెంబర్ అని ఒక మెథడ్ రాస్తున్నాం అనుకో, బ్రాకెట్స్ వాడతాం. ఇది సింపుల్ థింగే. ఎందుకు పదే చెప్తాను అంటే చిన్నవే డౌట్స్ మనకి పెద్దగా తెలుస్తాయి మన కోడ్ రాసేటప్పుడు, ఇండివిజువల్ గా రాసేటప్పుడు. అందరు ఉన్నప్పుడు ఓకే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు చెప్తారు, నేను ఇప్పుడు నాకు తెలుసుకుని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఇలాంటివి మనకి డౌట్ క్రియేట్ చేస్తాయి. m డాట్ పేజ్ నెంబర్ అని ఇచ్చా. పేజ్ నెంబర్ అన్నది ప్రింట్ చేయాలి యాక్చువల్ మనం.
సేవ్ చేశాను, దీన్ని రన్ చేస్తున్నాను. 1 సెకండ్. టెన్ ప్రింట్ అయిపోయిందా? నేను ఇప్పుడు వచ్చి నార్మల్గా జరుగుతుంది. నేను బుక్ క్రియేట్ చేశాను, దాన్ని యాక్సెస్ చేస్తున్నాడు. ఆ యూజర్ గాడికి ఏమంటే దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు, వాడికి యాక్సెస్ ఇచ్చింది. నా బుక్ ని వాడు అంటే ఎవడో నాకు ఎనిమి ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి నా బుక్ ని అంతా ఏదో నాశనం చేద్దాం ఫీలింగ్ లో ఉన్నాడు అనుకుంటా. ఇప్పుడు చూద్దాం. పేజ్ నెంబర్ ఈక్వల్ టు ఓకేనా, మనం డైరెక్ట్ గా ఇవ్వలేం. అది ఈ పేజ్ నెంబర్ అని ఇచ్చామనుకో ఈ క్లాస్ వరకే చెక్ చేస్తుంది పేజ్ నెంబర్ మనం క్రియేట్ చేసిందా అని. అది m.పేజ్ నెంబర్ అని ఇస్తే ఓకే m అన్న దాంతో ఒక మై బుక్ అనేది క్రియేట్ అయింది, ఓకే ఆ క్లాస్ లో ఉన్న పేజ్ నెంబర్ కి నేను ఒక వాల్యూ సెట్ చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి m.పేజ్ నెంబర్ అని ఇవ్వాలి. అర్థమైందా? ఇందాక నేను పేజ్ నెంబర్ ఒకటే పెట్టినప్పుడు ఏమైంది, ఇది ఈడ్ వరకే చూస్తుంది. ఈ ఈ ఎగ్జాంపుల్ క్లాస్ అన్న దాంట్లో మెయిన్ మెథడ్స్ లో కానీ బయట కానీ ఏదన్నా పేజ్ నెంబర్ అన్న దాంట్లో లోకల్ వేరియబుల్ ఏమైనా ఉందా అని. బట్ మనం ఏం చేస్తున్నాం, పర్టికులర్ వేరే డిఫరెంట్ క్లాస్ లో ఉన్నదాన్ని చేంజ్ చేస్తున్నాం. సో సేమ్ ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాం కదా m తో, ఆ m.డాట్ అని ఇస్తే ఏమవుతుంది, ఓకే m అనేది వేరియబుల్ దేంది, మై బుక్ది. మై బుక్ అన్న క్లాస్ లో ఉన్న వేరియబుల్ కి వీడు వాల్యూ సెట్ చేస్తున్నాడా అని తెలుసుకొని దాని వాల్యూ సెట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను రన్ చేశా, ఇప్పుడు ఏమైపోయింది, నేను 10 అని పెట్టుకున్నది కాస్త వాడు ఎవడో వచ్చి యూజర్కి యాక్సెస్ ఇవ్వగానే వాడు 135 చేంజ్ చేస్తున్నాడు. నాకు ఇలా జరగకూడదు. నేను వాడు జస్ట్ దాన్ని ప్రింట్ చేసుకునేందుకు మాత్రమే వాడికి యాక్సెస్ ఇవ్వాలి, దాన్ని చేంజ్ చేసేకి యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ప్రైవేట్ అని ఒక కీవర్డ్ యూస్ చేసి ఎన్క్యాప్సులేట్ చేస్తున్నాను. నాకు ఒక పిల్లర్ గురించి తెలుసు, నాకు ఊప్స్ కాన్సెప్ట్ లో అది వచ్చి డేటా ఎన్క్యాప్సులేషన్. ఈ డేటాని నేను ఎన్క్యాప్సులేట్ చేస్తున్నా, ప్రొటెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడు, వీడొచ్చి దీన్ని చేంజ్ చేద్దాం అన్నప్పుడు ఏమొస్తుంది, చేంజ్ విజిబిలిటీ అని ఉంది యాక్సెస్ మాడిఫైర్ అని. ఐ మీన్ ప్రైవేట్ దాన్ని విజిబిలిటీ ప్రైవేట్ యూస్ చేసావు కదా, ఈ ప్రైవేట్ని తీసి డిఫరెంట్ గానే చేంజ్ విజిబిలిటీ ఆఫ్ పేజ్ నెంబర్ టు ప్యాకేజ్, లేదంటే క్రియేట్ గెటర్ అండ్ సెటర్స్ ఫర్ పేజ్ నెంబర్. మనం ఏమనుకున్నాం, కంట్రోల్ యాక్సెస్ ఇస్తాం, ఆ యాక్సెస్ ని ఎలాగ యూజర్ వాడుకుంటాడంటే పబ్లిక్ సెటర్స్ పబ్లిక్ గెటర్స్ యూస్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేయగలుగుతాడు, మాడిఫై చేయగలుగుతాడు. ఓకేనా, నేను యూజర్కి ఏం చెప్తాను, నాకు తెలిసిన వాళ్ళకి ఏం చెప్తానంటే నువ్వు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేవు, బయట యూజర్ గెటర్స్ అండ్ సెటర్స్ మాత్రమే యూస్ చేసుకో. అంటే నేను ఎవరికైతే యాక్సెస్ ఓకే మాడిఫై చేసే ఛాన్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి ఏం చెప్తానంటే పర్టికులర్ మెథడ్ క్రియేట్ చేస్తాను నేను ఆ క్లాస్ లోపల, ఆ గెటర్ క్లాసెస్ ని ఆ సెటర్ క్లాసెస్ ని యూస్ చేసుకొని నువ్వు సెట్ చేయాలనుకో వాల్యూస్ ని, సెటర్స్ యూస్ చేసుకొని ఆ వాల్యూని సెట్ చేయి పేజ్ నెంబర్ గా. నువ్వు దాన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నావు అనుకో, గెటర్స్ అనే ఒక మెథడ్ అనేసి నేను క్రియేట్ చేసి పెడతాను, ఆ పర్టికులర్ మెథడ్ యూస్ చేసుకొని నువ్వు ఆ వాల్యూని రిట్రైవ్ చేసుకో అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూడు, మనం ఏంది ఈ వాల్యూని సెట్ చేయలేకపోతున్నాం, ఇక్కడ ఆ వాల్యూని ప్రింట్ చేయలేకపోతున్నాం. ఓకేనా, నేను కామెంట్ చేస్తున్నాను. ఫస్ట్ సెటర్ క్రియేట్ చేస్తాను. సెటర్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ వేరియబుల్ కి నేను వాల్యూ సెట్ చేసుకోవడానికి ఒక యాక్సెస్ ని క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, పర్టికులర్ దాన్ని ఏం చేస్తాను అంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా, పబ్లిక్ వాయిడ్. మనం దీంట్లో వచ్చి రిటర్న్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు, వాల్యూని ఇన్పుట్ గా తీసుకుని దాన్ని అక్కడికి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్పుట్ నో అవుట్పుట్, మన మెథడ్స్ చూసాం కదా టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఇక్కడ వచ్చి ఒక ఇన్పుట్ వాల్యూ వస్తుంది, అవుట్పుట్ ఏమి ఇవ్వట్లేదు, అక్కడికే ఒక వాల్యూ సెట్ చేసుకుంటున్నాం అంతే. సో పబ్లిక్ వాయిడ్ సెట్ పేజ్ నెంబర్. నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక వాల్యూ వస్తుంది, ఇంట్ ఐ అనేది ఒక వాల్యూ వస్తుంది అనుకుందాం. ఆ వచ్చిన వాల్యూని వచ్చి పేజ్ నెంబర్ కి నేను అసైన్ చేసుకుంటున్నా ఇక్కడ. నెక్స్ట్ ఇది వచ్చి సెట్ చేయడానికి. ఓకేనా, దీన్ని వాడు తిరిగి ఒకవేళ ఎన్ని పేజెస్ ప్రింట్ చేద్దాం అనుకున్నాడంటే నేను గెట్ అనేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. పబ్లిక్ అని ఉండాలి, పబ్లిక్ సెటర్స్ పబ్లిక్ గెటర్స్ అనేది అందుకే కంట్రోల్ యాక్సెస్ ఇస్తాం. అది ఎలాగా యూజర్ యాక్సెస్ చేయగలుగుతాడంటే పబ్లిక్ సెటర్స్ పబ్లిక్ గెటర్స్. పబ్లిక్ అని ఎందుకు అంటే యాక్సెస్ మాడిఫైర్ ఖచ్చితంగా పబ్లిక్ ఉండాలని సెటర్స్ కి గెటర్స్ కి. పబ్లిక్ ఇక్కడ నుంచి మనం ఏ వాల్యూని వాడు యాక్సెస్ చేసినప్పుడు రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏ డేటా టైప్ అది ఇంటీజర్ డేటా టైప్. పేజ్ నెంబర్ అనేది ఇంటీజర్ కదా, సో ఇంట్
get page number, return పేజ్ నెంబర్ ఇలాగ ఇచ్చాను. ఇక్కడ ఎట్లా యూజర్ దాన్ని యాక్సెస్ చేస్తాడంటే, సెట్ చేద్దాం అన్నప్పుడు ఎం డాట్ మెథడ్ సెట్ పేజ్ నెంబర్, ఇక్కడ నుంచి నేను ఇప్పుడు చేంజ్ చేద్దానికి ఛాన్స్ ఇస్తున్నా వాడికి 135 పేజెస్ సెట్ చేయి అనేసి. ఇక్కడ ఈ పర్టికులర్ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ యాక్సెస్ లో మెయిన్ మెథడ్ క్లోజ్ వస్తుంది. మెయిన్ మెథడ్ వచ్చి న్యూ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది చూస్తుంది. ఏ ఆబ్జెక్ట్ మై బుక్ అన్న దానికి ఓకే మై బుక్ అన్నది అనేది ఇక్కడ ఉన్న క్లాసా అనేసి అది ఒక క్లారిటీ తెచ్చుకొని దాని కిందకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎం డాట్ సెట్ పేజ్ నెంబర్ అనేసి ఒక మెథడ్ ఉంది దీంట్లో మై బుక్ అన్న దాంట్లో అని వెళ్తుంది. అక్కడికి ఇక్కడ నుంచి ఏం వాల్యూ ఒక సింగిల్ పారామీటర్ పంపిస్తుంది. సింగిల్ పారామీటర్ ఏదైనా వెళ్తుందా అంటే ఇక్కడ సింగిల్ పారామీటర్ ఉందని చూస్తుంది. డేటా టైప్ ఏదని చూస్తుంది, ఇంటీజర్. 135 లోపలికి వచ్చినప్పుడు ఈ 135 అన్నది వచ్చి పేజ్ నెంబర్కి ఇస్తుంది. ఓకేనా? పేజ్ నెంబర్కి వచ్చినప్పుడు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు డైరెక్ట్ గా ఎం డాట్ పేజ్ నెంబర్ ఈక్వల్ టు 35 అన్నది ఇంతకు ముందు ఇది ప్రైవేట్ కీ వర్డ్ వాడక ముందు. ప్రైవేట్ కీ వర్డ్ వాడినప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక సెటర్ మెథడ్ పెట్టుకోవాలి. ఆ సెటర్ మెథడ్ నుంచే దాని వాల్యూని పంపించాలి. ఒక కంట్రోల్ గా యాక్సెస్ పంపిస్తున్నావు యూజర్ కి. ఇలాగే నువ్వు పద్ధతిగా ఇదే చెయ్యి. నువ్వు డైరెక్ట్ గా ఎట్టబడితే చిందరవందరగా నా బుక్ లో పేజ్ నెంబర్ వాడలేవు, చేంజ్ చేయలేవు అని. ఓకేనా? అదే దాన్ని నేను ఇప్పుడు కావాలనుకుంటే ఐ మీన్ ఎన్ని పేజ్ నెంబర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఎం డాట్ గెట్ పేజ్ నెంబర్ మెథడ్ ని రన్ చేయాలి వాడు. రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పేజ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 135 అన్నది ప్రింట్ సేవ్ అయ్యేది వచ్చి ఇక్కడ వచ్చి ఈ లైన్ లో ఉంటది. బట్ మన గెట్ పేజ్ నెంబర్ దాంట్లో ఇక్కడ ఏమి ప్రింట్ అవ్వాలని రాయలేదు, జస్ట్ రిటర్న్ చేస్తున్న వాల్యూని. సో అది ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అలా. సో ఇక్కడ ఉన్న వాల్యూని ప్రింట్ చేయని ఇక్కడ చెప్తున్నాం. మీరు జస్ట్ చూడండి, మళ్ళీ కూడా మనం క్లియర్ గా చూద్దాం. మీకు చిన్న అంటే ఎట్లా అంటే ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది ఫుల్ అర్థమయ్యేంత వరకు ఇదే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎన్కాప్సులేషన్ నీట్ గా రావాలి మనకి. ఓకేనా? రన్ చేసిన ఓకేనా, సెట్ అయిందా 135. ఇందాకేమైంది, ఇక్కడ ఎర్రర్స్ వచ్చేసాయి. వీడు ఈ 2 లైన్స్ ఆఫ్ కోడే పెట్టి ప్రైవేట్ కీబోర్డ్ యూస్ చేసినప్పుడు నువ్వు దీని విజిబిలిటీని చేంజ్ చేయని అడుగుతుంది. ఓకేనా? ఇది పబ్లిక్ మొత్తానికి ఇలాగ వచ్చి పబ్లిక్ ఇప్పుడు నేను ఇచ్చేసాను యూజర్ కి, ఎవరికైనా తెలిసిపోద్ది అనమాట పేజ్ నెంబర్ ఈక్వల్ టు 40 45 ఇలాగ చేస్తాడు. బట్ నేను ఇక్కడ ఏం మెథడ్ రాసినానో వాడికి తెలియదు. ఏది నాకు తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తాను అనమాట. గెట్ పేజ్ నెంబర్ అన్న ఒక మెథడ్ ఉంటుంది, దాంట్లో అయితే నువ్వు యాక్సెస్ చేయగలుగుతావు. నెక్స్ట్ సెట్ పేజ్ నెంబర్ అనేసి ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకుంటేనే నువ్వు ఒక పేజ్ నెంబర్స్ మాడిఫై చేయగలుగుతావు అనేసి ఒక కంట్రోల్ యాక్సెస్ ఇస్తున్నా. జనరల్ గా అందరికి ఇచ్చేసినట్టు ఇచ్చేయకుండా ఒక కంట్రోల్ గా ఇస్తున్నా వాడికి, ఎలా మాడిఫై చేయాలి, దానికి ఎట్ట వాల్యూ సెట్ చేయాలి, ఆ వాల్యూ సెట్ చేసిన దాన్ని ఎలా తీసుకోవాలని. ఇది ఎన్కాప్సులేషన్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫాస్ట్ గా. ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. దీంట్లో మెయిన్ మెథడ్ ఉంటుంది. నేను దీనిపైన ఇంకొక క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నా. క్లాస్ డాగ్ అన్న క్లాస్ క్రియేట్ చేస్తున్నా. దీంట్లో వచ్చి 3 పారామీటర్స్ ఉందనుకుంటున్నాం. స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ బ్రీడ్, ఇంట్ కాస్ట్. ఈ 3 పారామీటర్స్ ఉన్నాయి. దీన్ని మెయిన్ మెథడ్ లో కాల్ చేసి దాన్ని మాడిఫై చేస్తాను. డాగ్ అని ఉంది, డాగ్ అన్న దానికే కదా మనం మాడిఫై దీన్ని ఈ క్లాస్ నుంచి పర్టికులర్ క్లాస్ నుంచి డాగ్ అన్న క్లాస్ ని యాక్సెస్ చేసి దాంట్లో వాల్యూస్ ని నేను మాడిఫై చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి డాగ్ డి ఈజ్ ఈక్వల్ టు న్యూ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి డి డాట్ నేమ్ ఈక్వల్ టు
స్కూబీ అనుకుందాం. డి డాట్ బ్రీడ్ ఈక్వల్ టు ఏదో ఒకటి పగ్ అన్న బ్రీడ్ అనుకుందాం. యాక్చువల్లీ ఇది స్ట్రింగ్ పంపించాలి, నేను నార్మల్గా పెడితే దాని ఏదైనా వేరియబుల్గా తీసుకుంటుంది అది, అందుకే ఎర్రర్ చూపిస్తుంది అక్కడ. బ్రీడ్ ఈక్వల్ టు పగ్ అనుకుందాం, పగ్ అన్న బ్రీడ్. నెక్స్ట్ డి డాట్ కాస్ట్ ఈక్వల్ టు ఒక 5000 ఉంటుంది అనుకుందాం. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వాల్యూస్ వెళ్తాయి, దీనిలోంచి సెట్ చేస్తున్నాయి. యాక్సెస్ చేయడం కూడా అంటే అక్కడ ఇది సెట్ చేయడం డైరెక్ట్ చేస్తున్నాను, ప్రింట్ చేయడం డైరెక్ట్ గానే ప్రింట్ చేస్తున్నాను. డి డాట్ నేమ్లో ఏముందో అది ప్రింట్ చేయి. నెక్స్ట్ డి డాట్ బ్రీడ్లో ఏముందో అది ప్రింట్ చేసేసాయి. నెక్స్ట్ డి డాట్ కాస్ట్ ఎంతో అది ప్రింట్ చేసేసాయి. యాక్చువల్లీ దీంట్లోనే ఒక క్లాస్లో సేమ్ డి అనేది అంటే డాగ్ అన్న క్లాస్ క్రియేట్ చేశాను, అందుకని ఎర్రర్ వస్తుంది. డాగ్ 3 అనేసి పెట్టుకుంటా. అంటే నేను ఇక్కడ రాసిన దాంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ డాగ్ అనేసి యూస్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక క్లాస్కి, సో అందుకే ఎర్రర్ వచ్చింది, డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకోండి అనేసి. సో నేను డిఫరెంట్ క్లాస్ నేమ్ వాడినా. ఇక్కడ దీన్ని రన్ చేస్తున్నాను, స్కూబీ పగ్ 5000. బట్ నాకు ఎన్క్యాప్సులేషన్ యూస్ చేసుకొని ఇలాగా డైరెక్ట్గా ఒకటి వచ్చి ఇలాగా ఇది తెలిసిన పద్ధతిలో యూజ్ చేసేయకూడదు, నేను సెట్ చేసుకున్న దాన్ని యూస్ చేసుకొని వాడు చేయాలి అంటే రెస్ట్రిక్ట్ చేస్తున్నాను వాడిని యాక్సెస్ని. సో నేను ఏం చేస్తున్నానంటే వీటి అన్నిటికీ ప్రైవేట్ పెడుతున్నా, ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేట్. దీని వచ్చి ఎవరు చేంజ్ చేయకూడదు నా దాంట్లోకి వచ్చి, ఓకేనా. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే పర్టికులర్ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ ఇవన్నీ ఆ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి, ప్రతి ఒక్కడు వచ్చి చేంజ్ చేయకూడదు అన్నట్లు. ఇలా ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెస్ట్రిక్టెడ్గా ఏదైనా యాక్సెస్ ఇవ్వాలి, పర్టికులర్ చేంజెస్ చేయాలంటే పర్టికులర్ పర్సనే అన్నప్పుడు ప్రైవేట్ యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడంతా ఎర్రర్స్ వచ్చాయి చూడు, ఎందుకు నువ్వు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేవు. సెటర్స్ గెటర్స్తోనే చెయ్యి అనేసి సెకండ్ లైన్లో చూడండి, క్రియేట్ గెటర్ అండ్ సెటర్ ఫర్ ద బ్రీడ్ వస్తుందా అన్నిటికీ. సేమ్ దీనికి కూడా కాస్ట్కి కూడా అలాగే అంటుంది అనమాట. సో నేను గెటర్స్ అండ్ సెటర్స్ దీనికి చేస్తా. యాక్చువల్లీ డిఫాల్ట్గా నువ్వు క్రియేట్ చేసేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చుకొని సోర్సెస్ జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అని ఉంటుంది, క్లిక్ ఇస్తావు. దేనికి గెటర్ సెటర్స్ చేయాలనుకున్నా అది ఇస్తావు. నెక్స్ట్ ఏ లైన్ తర్వాత రావాలి అనేసి కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ కాస్ట్ అని ఉంది కదా, ప్రైవేట్ ఇంట్ కాస్ట్ అని ఉంది కదా, ఆఫ్టర్ కాస్ట్ ఆఫ్టర్ నేమ్ తర్వాత ఎక్కడ రావాలని కూడా సెట్ చేసి జస్ట్ జనరేట్ కొట్టామంటే గెటర్ సెటర్స్ వచ్చేస్తాయి. నువ్వు అంత కూడా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలాగా. బట్ ఇప్పటికైతే రాస్తాం మనం, ఓకేనా. తెలుస్తుంది ఏది గెటర్ ఏది సెటర్ అని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెట్ చేద్దాం, అన్నిటికీ ఒక వాల్యూని పంపిస్తే అది ఇక్కడ వచ్చి నేమ్కి సెట్ చేయాలి, బ్రీడ్కి సెట్ చేయాలి, కాస్ట్కి సెట్ చేయాలని, ఓకేనా. పబ్లిక్ వాయిడ్ సెట్ చేసేది కదా, రిటర్న్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆ మెథడ్ లోపలికి వెళ్ళి ఆ వాల్యూ వేరియబుల్కి అసైన్ చేస్తే చాలు. రిటర్న్ ఏం పంపించాలనుకోవట్లేదు కాబట్టి వాయిడ్ పెట్టారు రిటర్న్ టైప్, ఓకేనా. పబ్లిక్ వాయిడ్ సెట్ నేమ్ ఏదో ఒక మెథడ్ నేమ్, బట్ నేను నేమ్ సెట్ చేయడానికి పెట్టుకుంటున్నాను కాబట్టి సెట్ నేమ్ అని పెట్టుకుంటున్నాను. సెట్ నేమ్ దీంట్లో ఏం చేయాలనుకుంటున్నాను, నేమ్ ఈక్వల్ టు దీనిలోంచి ఒక పారామీటర్ వస్తుంది, ఆ పారామీటర్ వచ్చి దీనికి అసైన్ అయ్యేటట్టు స్ట్రింగ్ ఐ, నేమ్ ఈక్వల్ టు ఐ, ఓకేనా. సేమ్ ఇలాగే నేను టైపే చేస్తాను ప్రస్తుతానికి మాత్రం కొంచెం, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. పబ్లిక్ వాయిడ్ కాపీ పేస్ట్ చేయకుండా సెట్ బ్రీడ్, దీంట్లో కూడా ఒక స్ట్రింగ్ వస్తుంది, బ్రీడ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ జే. దీనిలో ఏం సెట్ చేస్తున్నాను, బ్రీడ్ ఈక్వల్ టు ఐ. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ సెట్ కాస్ట్,
ఇంట్ కే. నాతో పాటు ఎవరైనా చెప్తా వస్తారా ఏమేం చేస్తామని? కాస్ట్ ఈక్వల్ టు కే. ఇది సెట్ చేశాను. ఇప్పుడు గెట్ చేసే దగ్గర నుంచి చెప్తారండి. గెట్కి ఏంటంటే ఆల్రెడీ ఇన్పుట్ ఏమో అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు సెట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ నేమ్లో ఒక వాల్యూ సెట్ అయినది, బ్రీడ్కి ఒక వాల్యూ వచ్చి సెట్ అయినది, కాస్ట్కి ఒక వాల్యూ వచ్చి లిటరల్ వచ్చి సెట్ అయిపోయినది. దాన్ని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం. దానికి మెథడ్ ఎలా రాయాలి? నార్మల్ పబ్లిక్ గెటర్స్ అండ్ సెటర్స్ అన్నాం. సో పబ్లిక్ లోనే ఉండాలని. సో పబ్లిక్ యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ లో ఇచ్చా. ఓకేనా? నెక్స్ట్ ఈ నుంచి ఒకటి రిటర్న్ వెళ్ళాలి. ఫస్ట్ నేమ్ రిటర్న్ అవ్వాలి. దాని డేటా టైప్ ఏం రాయాలి? స్ట్రింగ్. నేమ్ అన్నది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్. నెక్స్ట్ గెట్ ఊరికే గెట్ నేమ్. అది మన ఇష్టం. నువ్వు గెట్ నేమ్ కాకుండా గెట్ ఏదో ఒకటి ఏదో గెట్ మీ అనుకుందాం ఇచ్చినా తీసుకుంటది. బట్ నువ్వు రాసే లోపల బాడీ లోపల ఏం రాస్తావో అది ఇంపార్టెంట్ అనమాట. ఏం పంపించాలనుకుంటున్నావు? రిటర్న్ నేమ్ అంటే ఇక్కడ నువ్వు నేమ్ తీసుకో. నేమ్ మీ కాల్ చేయాలన్న దగ్గర గెట్ మీ అని పంపించినావు అంటే నేమ్ రిటర్న్ అవుతుంది. మనం ఏం ఫిక్స్ అయిపోయామంటే ఓకే ఇదన్నీ స్టాండర్డా, ఓకే బ్రీడ్ అనేది పోవాలంటే గెట్ బ్రీడ్ అనేసి పంపించాల పేరు అనేసి మన మైండ్ సెట్ అయిపోతుంది కదా. అలా కాదు. మనం ఏం మెథడ్ పెట్టుకున్నా దాని లోపల ఏ కంటెంట్ అయితే ఏమైతే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నావు దీన్ని రిటర్న్ చేసింది దీన్నే ఇదే నీకు రావాలన్నప్పుడు ఏ మెథడ్ పెట్టావో నేమ్ పెట్టావో అదే వాడుకోవాలి అక్కడ. ఓకేనా? మన కన్ఫ్యూజన్ లేకుండా నేను జస్ట్ ఇక్కడ గెట్ మీ అని పెట్టా. ఐ మీన్ మీకు క్లారిటీ రావాలని. కాకపోతే ఇట్లా పెట్టుకుంటే ఒక స్టాండర్డ్ గా ఉంటుంది. ఓకే గెట్ నేమ్ అంటే నేమ్ వస్తుంది అని మీకు అర్థమవుతుంది కదా మెథడ్ పేరులోనే. అందుకు నెక్స్ట్ చెప్పా. ఐ మీన్ సేమ్ పబ్లిక్ చెప్పుకుందాం. ఓకేనా? బ్రీడ్ ఎలా పిలుస్తాం? పబ్లిక్ స్ట్రింగ్ బ్రీడ్ లేదా గెట్ బ్రీడ్. అది మన ఇష్టం. బ్రీడ్ అని పెట్టినా కానీ ఆ మెథడ్ వర్కౌట్ అవుతుంది. కాకపోతే నీకు క్లారిటీ కోసం రిటర్న్ బ్రీడ్. ఎందుకు మిమ్మల్ని చెప్పమంటున్నానంటే చూస్తూ ఉంటే మనకి ఏదో చూస్తున్న ఫీలింగ్ లోనే ఉంటుంది. అది నువ్వు చెప్తున్నావు అనుకో ఆలోచిస్తావు ఏం చెప్పాలి, నీకు కోడ్ రన్ అవుతుంది మైండ్ లో. గెట్ బ్రీడ్. ఓకేనా? నెక్స్ట్ పబ్లిక్ ఇంట్ గెట్ కాస్ట్ రిటర్న్ కాస్ట్. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచి వచ్చి వాల్యూస్ సెట్ చేయడం, దాన్ని గెట్ చేయడానికి ఒక మెథడ్స్ రాసి పెట్టుకున్నాం. బట్ ఈ క్లాస్ లో వచ్చి ఇవన్నీ కామెంట్ చేస్తున్నా. ఇవన్నీ ఇంకా పనికిరావు మనకి. డైరెక్ట్ గా అయితే సెట్ చేయలేవు ఇంత ముందు వరకు మనం చేసిన లాగైతే. ఇప్పుడు దీన్ని వాడు కాల్ చేయాలంటే ఫస్ట్ ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ఏ క్లాస్ కి అయితే చేస్తున్నాడు dog3 అన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఓకే, దాన్ని యూస్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే d. పర్టికులర్ నేమ్ ని సెట్ చేద్దాం అంటే ఏం మెథడ్ ని కాల్ చేయాలి? సెట్ నేమ్ అన్న మెథడ్ ని కాల్ చేయాలి. కాల్ చేసి దాని లోపల ఒక పారామీటర్ పంపిస్తున్నాం. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్లు ఏం పెట్టున్నాం లోపల పారామీటర్ లో స్ట్రింగ్ ఐ అనేది రావాలి. ఐ ప్లేస్ లో మనం ఏం పంపించాలనుకుంటున్నాం? సేమ్ స్కూబీ అనుకున్నాం. స్కూబీ అని దాన్ని పంపిస్తున్నాం. నెక్స్ట్ ఒకవేళ నేను ఇప్పుడు బ్రీడ్ నేమ్ పంపించాలంటే సెట్ బ్రీడ్. ఇక్కడ వచ్చి ఏదో సంథింగ్ ఏదో నేమ్. నెక్స్ట్ ఒక కాస్ట్ ని పంపించాలనుకుంటున్నా, సెట్ చేద్దాం అనుకున్నా. అప్పుడు సెట్ కాస్ట్, దానికి ఒక వాల్యూ యూజ్ చేస్తున్నా 12,000. నెక్స్ట్ ఇప్పుడు సెట్ చేసాం. ఇక్కడ ఉండేది అన్ని వెళ్తాయి. ఇక్కడ నేమ్ లో సెట్ అయింది, బ్రీడ్ లో సెట్ అయింది, కాస్ట్ లో సెట్ అయింది. యూజర్ దాన్ని ప్రింట్ చేద్దాం అని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. వాడు అది ప్రింట్ చేయాలంటే ఏం కోడ్ రాయాలి మనం? యా అంటే గెట్ వాడినప్పుడు ఆ వాల్యూ వచ్చి దాంట్లో స్టోర్ అయి ఉంటుంది అంతే. అది ప్రింట్ అవ్వాలి కదా మనకి. ఏం రాయాలి ఇక్కడ? d.get name. అంటే మన ఊరికి ఆర్డర్ రాస్తున్నాం కదా, ఇది నీకు ఏది ప్రింట్ అవ్వాలంటే అది పెట్టుకుంటావు. బ్రీడ్ కావాలా, కాస్ట్ కావాలా అని. నెక్స్ట్ బ్రీడ్ d.get breed.
నెక్స్ట్ కాస్ట్ d dot get cost. ఇది ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తాను. స్కూబీ పగ్ 12,000 ప్రింట్ అయినాయా? ఇది ఓకే. ఇది ప్రైవేట్ కీబోర్డ్ ఎలా యూస్ చేయాలి ఏంటని ఇప్పుడు కొంచెం దీంట్లో ఒక అంటే ఎన్క్యాప్సులేషన్ అంటే ఇది అనుకుందాం. దీంట్లో నేను కోడ్ కొంచెం మాడిఫై చేద్దాం అనుకుంటున్నా. అది ఎలా చేస్తాం ఏమనేది ఒక్కొక్క స్టెప్ షాడోయింగ్ అన్న ఒక కీవర్డ్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఓకేనా? షాడోయింగ్ అనేది ఒక ప్రాబ్లం అనమాట. షాడోయింగ్ ఏంట్రా ప్రాబ్లం అంటే ఇప్పుడు వరకు అంతే క్లియర్ కదా. ఎన్క్యాప్సులేషన్ ఇప్పుడు వరకు ఏమేమి టాపిక్స్ మాట్లాడినా ఎక్కడ డౌట్ లేదు, ఫుల్ క్లారిటీ ఉంది. ఏం డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం. షాడోయింగ్ అన్న టాపిక్ ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ షాడోయింగ్ అనే ప్రాబ్లం జస్ట్ చెప్దాం అనుకున్నా. ఏంటంటే కోడ్ అంతా సేమే, ఇలా రాసినాము, గెటర్స్ సెటర్స్, ఇక్కడ సెట్ నేమ్ సెట్ చేసినాము, ఒక దాంట్లో బ్రీడ్ సెట్ చేసినాము, నెక్స్ట్ కాస్ట్ సెట్ చేసాము, గెట్ చేయడానికి గెటింగ్ కి రాసినాం. ఓకేనా? ఇదంతా బాగుంది. ఇప్పుడు మొత్తం నేను ఒక చేంజ్ ఏం చేశానంటే ప్రతిసారి ఒక్కొక్క వేరియబుల్ ఐ జే కే అని లేకుండా ఏం చేశానంటే స్ట్రింగ్ నేమ్ అనే ఇచ్చుకున్నా. ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్ నేమ్ అనేది వస్తుంది. నేమ్ ఈక్వల్ టు నేమ్. మామూలుగా ఏం చేస్తాం, నేమ్ ఈక్వల్ టు ఐ అని ఇచ్చేది నేమ్ ఈక్వల్ టు నేమ్ అని ఇచ్చా. ఓకేనా? ఇక్కడ బ్రీడ్ ఈక్వల్ టు బ్రీడ్ అని ఇచ్చా, కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్ అని ఇచ్చా. ఇలాగే పెట్టుకుందాం. నాకు ఇట్లే నచ్చింది. ఐజేకే అని ఎన్నిసార్లు వేరియబుల్ వాడాలి, ఏదేది వాడాలి, నాకు అలాగొద్దు. నేను దేనికైతే ఏ స్ట్రింగ్ నేమ్ అని క్రియేట్ చేసుకున్నా దానికి అదే ఇచ్చుకుంటున్నా ఈక్వల్ టు అని. సో ఇక్కడ ఏమవుతుంది, స్కూబీ అని ఒక వాల్యూ వెళ్తుంది. ఆ వాల్యూ వచ్చి స్ట్రింగ్ నేమ్ అన్న దానికి వెళ్తుంది. ఈ స్ట్రింగ్ నేమ్ అంటే ఐ ఈక్వల్ టు ఐ అన్నది వచ్చి ఇక్కడ పెడతావు, అసైన్ చేస్తావు నేమ్ అన్నదానికి కదా. ఆ ప్లేస్ ఐ ప్లేస్లో ఏం పెడతానా అంటే నాకు క్లారిటీ ఉండడానికి ఇంక నుంచి ఒక నేమ్ వెళ్తుంది. ఆ నేమ్ని ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న నేమ్కి అసైన్ చేస్తున్నాం అన్నట్లు. ఇక్కడ ఏం డౌట్ ఉందా? ఇది చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగే ఉంటే నాకు క్లారిటీ ఉంది. ఓకే, ప్రతిసారి ఐజేకే ఇలా డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకోకుండా చేద్దాం అనుకుంటున్నా. బట్ నేను ఇలా అనుకున్నప్పుడు ఏమంటుందంటే కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే మీకు మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, ఇన్స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ అని. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏంది, క్లాస్ లోపల అన్ని మెథడ్స్ బయట ఉండేది ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇవన్నీ ఇన్స్టెన్స్ వేరియబుల్. నేమ్, బ్రీడ్, కాస్ట్. నువ్వు ఏదైతే సేమ్ ఇదే టెక్స్ట్ తో లోపల క్రియేట్ చేసినావు అనుకో, ఒక మెథడ్ లోపల, ఇది మెథడ్ లోపల ఉన్నట్లే ఇది. ఈ మెథడ్ లోపల స్ట్రింగ్ నేమ్ అని క్రియేట్ చేసినావు అనుకో, అదేమైతుంది, ఎగ్జాంపుల్ ఇది ఏ అని ఉంది అనుకుందాం. ఏ అని ఉంది, ఇది లోకల్ వేరియబుల్. ఓకేనా? ఈ నుంచి వచ్చే వాల్యూ వచ్చి స్ట్రింగ్ అనే లోకల్ వేరియబుల్ సేవ్ అయ్యి ఆ లోకల్ వేరియబుల్ ఉన్న వాల్యూ వచ్చి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ఇది మెయిన్ అనమాట. ఈ కీవర్డ్స్ కి అసైన్ అవుతుంది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి. ఇది మామూలుగా జరుగుతుంది. బట్ నేను ప్రతిసారి ఏ బి సి డి అనేసి రాసుకుంటా ఆన్లైన్ డిఫరెంట్ వేరియబుల్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు అర్థం అవడానికి ఈ లోకల్ వేరియబుల్ పేరు ఇన్స్టెన్స్ వేరియబుల్ పేరు సేమ్ గా ఉంటే నాకు క్లారిటీ ఉంటుంది కదా. నేమ్ అన్న వాల్యూ వచ్చి నేమ్ దాంట్లోకి వెళ్ళి అది వచ్చి దీనికి అసైన్ అయింది అని నాకు అర్థమైందా. నేనేం సెట్ చేసుకోవాలనుకుంటున్నానని కదా. నేను దాన్ని ఏమంటున్నాను, నేమ్ అనే ఉండాలనుకుంటున్నాను. ఆ నేమ్ వచ్చి దీనికి వచ్చి అసైన్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఏంది రెండు నేమ్సే ఉన్నాయి కదా, ఏం జరుగుతుంది అన్నట్లు కంపైలర్ కూడా అదే కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావురా, సేమ్ నేమ్ అని ఇక్కడ మెన్షన్ చేసావు, నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటున్నావు, నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది అనమాట. ఇలా కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ నార్మల్గా జరిగేది ఏంది, ఒక వాల్యూ అని స్కూబీ అనేది వస్తుంది, లోకల్ వేరియబుల్ నేమ్ అని క్రియేట్ చేస్తుంది, దాంట్లో స్కూబీ అని సేవ్ అయి ఉంటుంది. ఆ సేవ్ అయినది వచ్చి స్కూబీ ఈక్వల్ టు ఈ ఇన్స్టెంట్ వేరియబుల్ ఏముందో దానికి నేను అసైన్ చేయాలనుకుంటున్నాను. ఇది నా మెయిన్ కాన్సెప్ట్ చేద్దాం అనుకునేది. ఇప్పుడు నేను కంపైలర్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు ఏదో నేమ్ అంటున్నాడు, ఆ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటున్నాడు, ఈ నేమ్ ఏంట్రా నేమ్ అని సాగొడుతున్నావు అనేసి అది ఫీల్ అవుతుంది అనమాట. అప్పుడు దాని దీన్నే ఏమంటారు అంటే ఈ ప్రాబ్లమ్ ని షాడోయింగ్ అంటారు. షాడోయింగ్ ప్రాబ్లం అని. ఆ షాడోయింగ్ ప్రాబ్లమ్ ని పోగొట్టడానికి లోకల్ వేరియబుల్ ఇప్పుడు నీ దీన్ని ప్రింట్ చేసినావు అనుకో, అని చేశాను అనుకో, ఏముండదు. లోకల్ వేరియబుల్ కి ఏ వాల్యూ ఉంటుందో, నల్లు 0 ఏముంటుందో అదే ప్రింట్ అవుతాయి. ఓకేనా? దీన్ని నేను పోగొట్టాలంటే ఏం చేయాలంటే ఇది లోకల్ వేరియబుల్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి డిఫరెన్షియేట్, నేను ఏది లోకల్ వేరియబుల్ ఏది ఇన్స్టెన్స్ వేరియబుల్ నేను కంపైలర్ చెప్పాలనుకున్నప్పుడు దిస్ అనే కీవర్డ్ వాడతా, దిస్ డాట్ అని.
ఈ దిస్ అనే కీవర్డ్, దిస్ డాట్ అనే కీవర్డ్ ఓన్లీ ఇన్స్టెన్స్ వేరియబుల్ కి మాత్రమే వాడాలి. ఓకేనా? ఇప్పుడు నేను దిస్ డాట్ అన్నది వాడాను అనుకో, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. హైలైట్ అయింది చూసావా? ఈ నేమ్ అన్నది ఇన్స్టెన్స్ వేరియబుల్. సేమ్ బ్రీడ్ కూడా దిస్ డాట్ అని పడితే హైలైట్ అయిందా బ్రీడ్ అన్నది. నెక్స్ట్ దిస్ డాట్ కాస్ట్. ఇక్కడ ఏమైంది? కాస్ట్. ఇప్పుడు నేను కూల్గా చెప్తా చూడండి. ఈ స్కూబీ అన్నది పంపిస్తున్నా. ఈ ఒక సెట్ నేమ్ కి వెళ్ళి ఈ స్కూబీ అన్న స్ట్రింగ్ వెళ్ళి అసైన్ అయ్యి అది వచ్చి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి సెట్ చేయన్నది నేను చేయాలనుకున్నది. ఇప్పుడు స్కూబీ అనే వాల్యూ వెళ్తుంది. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ అని ఉంది. ఓకే, ఇది లోకల్ వేరియబుల్ అని తెలుసుకుంటుంది కంపైలర్ ఫస్ట్. ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రింగ్ ఏది, ఈ స్ట్రింగ్ ఇప్పుడు స్కూబీ అన్న పేరు దీంట్లో ఉందా అని చూస్తుంది. ఓకే, దిస్ అని వాడాడు కదా వీడు, కాబట్టి ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అయి ఉంటుంది. మనం స్కూబీ అన్నది లోకల్ వేరియబుల్ సెట్ చేసాం కదా, దీనికి దిస్ డాట్ అని లేదు కాబట్టి ఓకే, లోకల్ వేరియబుల్ స్కూబీ ఉంది. ఈ స్కూబీని తీసుకెళ్లి ఇన్స్టెన్స్ వేరియబుల్ పెట్టాలి. ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏంది? దిస్ అని వాడాడు కాబట్టి ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఈ స్కూబీని తీసుకెళ్లి దీనికి సెట్ చేస్తున్నా. అర్థమైందా? నెక్స్ట్ పగ్ అని ఉంది. పగ్ అన్న బ్రీడ్ ఇది ఇక్కడికి వచ్చింది. ఓకే, లోకల్ వేరియబుల్ పేరు బ్రీడ్. దీని లోపల వచ్చి ఓకే 2 బ్రీడ్లు వాడాడు. ఏది ఇన్స్టెన్స్ వేరియబుల్, ఏది లోకల్ వేరియబుల్. ఇన్స్టెన్స్ కి లోకల్ కి సేమ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మన ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఖచ్చితంగా ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అనేసి మన కంపైలర్ చెప్పాలి కాబట్టి దిస్ డాట్ అనేది పర్టికులర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కి మాత్రమే సెట్ చేస్తాం. ఈ పగ్ అన్నది పగ్ అనే బ్రీడ్ ఇక్కడికి వస్తుంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ కి అసైన్ అవుతుంది దిస్ డాట్ అని, కాబట్టి అది వెళ్ళి ఇక్కడ సేవ్ అయి ఉంటుంది స్ట్రింగ్ బ్రీడ్ లోకి. నెక్స్ట్ టైం ఎక్కడైనా యాక్సెస్ బ్రీడ్ అని వాడినప్పుడు అది పగ్ అనే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్ కూడా అంతే. కాస్ట్ అనే వాల్యూ ఇక్కడికి వెళ్తుంది, లోకల్ వేరియబుల్ సేవ్ అవుతుంది. లోకల్ వేరియబుల్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి డిఫరెన్షియేట్ ఎలా చేస్తావు? దిస్ డాట్ అన్న దాంతో. సో ఈ కాస్ట్ ని మనం ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు గెట్ డి డాట్ గెట్ కాస్ట్ అని కొట్టినప్పుడు దిస్ డాట్ కాస్ట్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఈరోజు మీకు చాలా కన్ఫ్యూజింగ్ గానే అనిపిస్తుంది, బట్ మీకు క్లారిటీ ఇవ్వాలి కొంచెం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇదే స్టాండర్డ్ ఆఫ్ కోడ్ అనమాట. నువ్వు ఇప్పుడు నేను ఇదంతా పక్కన పెట్టేసాయి. ఇందాక నేను గెటర్ సెటర్స్ ని నేను క్రియేట్ చేయమన్నప్పుడు ఎలా క్రియేట్ చేస్తున్నా చూద్దాం. డిఫాల్ట్ గా ఎలా క్రియేట్ అవుతుంది. ఇందాక రాసింది అక్కడ రాసాను కోడ్. సరే నేను దీన్ని తీసేస్తున్నాను. దీని లోపల గెటర్స్ సెటర్స్ తీసేస్తున్నాను. నేను చెప్పాను గెటర్ సెటర్స్ డిఫాల్ట్ గా తీయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి సోర్స్ జనరేట్ గెటర్ సెటర్స్ ఇక్కడ సెట్ చేస్తాను. ఏ వేరియబుల్ కి మన ఏ వేరియబుల్ ఉన్నాయో అవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నేమ్, కాస్ట్, బ్రీడ్ మూడింటికి నాకు గెటర్ సెటర్స్ కావాలి. నీకు వద్దు సెటర్సే కావాలంటే ఫీల్డ్ ఇన్ గెటర్ సెటర్స్ పేరు ఫస్ట్ ఏది రావాలని కూడా ఇక్కడ సార్ట్, అంటే ఏ అరేంజ్మెంట్ లో రావాలని మీకేం కావాలన్నది కూడా ఇక్కడ ఉంటుంది. రైట్, యా సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ గెటర్సే కావాలి. గెటర్స్ కావాలంటే గెటర్స్ కి ఏమేం కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటావు. నీకు గెటర్స్ కి ఏం కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటావు. నాకు అలా వద్దు, సెలెక్ట్ కొట్టేసి అన్నిటికీ నాకు గెటర్స్ సెలెక్ట్స్ కావాలంటే సెలెక్ట్ అవ్వాలని అన్నిటికీ ఇస్తావు. జనరేట్ ఇస్తున్నా. మీరు చూడండి ఇక్కడ ఏమైందో, దిస్ డాట్ అని ఆటోమేటిక్ జనరేట్ చేసిందా ఇన్స్టెన్స్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ పేరు నేమ్ అని ఇచ్చుకుంది. నేనేమి ఇక్కడ సెట్ చేయలేదు. ఇది స్టాండర్డ్ ఆఫ్ కోడ్ అనమాట. ఇలాగ రాసుకోవాలి. ఇలాగ ఉంటేనే క్లారిటీ ఉంటుంది మనకి. అందుకని మనలాగా IJK నాకు నచ్చిన నెంబర్ 1, 2, 3 ఇలాగంతా పెట్టుకోకూడదు. అది చెప్పడానికి ఈ షాడోయింగ్ ప్రాబ్లమ్ తీసుకొచ్చాను. ఒకవేళ సేమ్ ఇచ్చినప్పుడు అది ఎలా కంపైలర్ కన్ఫ్యూజ్ అవుతుంది. అవి రెండు కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఏం వాడతాం? దిస్ డాట్ అనే ఒక కీవర్డ్ వాడతాం. ఇది క్లారిటీ ఉందా? షాడోయింగ్ ప్రాబ్లం అంటే ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? నీకు ధీరేష్, నీకు ఏదైనా డౌట్ ఉందా దీంట్లో? కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. మీరైతే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు ఈ కోడ్ని, అప్పుడే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చెప్పినంత వరకు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. నీకు ఇప్పుడు అర్థమైనట్టున్నా నెక్స్ట్ టైం రాసేటప్పుడు నేమ్ అని ఉంది, రెండు నేమ్స్ ఏంటి, అసలు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏంటి, లోకల్ వేరియబుల్ ఏంటి, ఇలా డౌట్లు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్లాసులన్నీ ఒకసారి ఫుల్ రివైజ్ చేసుకోవాలి. ఇంకా పోను ఫుల్ రివైజ్ చేసుకోవాలి. మీకు అప్పటికప్పుడు వచ్చిన డౌట్ అప్పుడప్పుడు అడగండి నన్ను. నేను మాక్సిమం మీకు క్లియర్ ఎన్నిసార్లు అని చెప్పాక చూస్తా. కొంచెం అంటే అబ్బా ఎన్నిసార్లు వింటాంలే అని ఒక విజిట్ కూడా వస్తుంది. బట్ కొంచెం కానీ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ దాటుకొని వెళ్ళగలిగామంటే ఖచ్చితంగా
మీకు జావాలో ఏ కోడ్ ఇచ్చినా ట్రై చేసే థాట్ వస్తుంది, ఇలా చేయొచ్చేమో ఒక ఆలోచన వస్తుంది. మీరు ప్రీవియస్ క్లాసెస్ కానీ మర్చిపోయారు, ఈరోజు ఊప్స్ కాన్సెప్ట్ లో ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఇది ఒకటి విన్నామా మన ఫీలింగ్ వచ్చింది కదా, అలాగే అనిపిస్తుంది ఈ నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా. ఇది షాడోయింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఫుల్ క్లారిటీ ఉంది. అసలు ఎందుకు ఆ 2 నేమ్స్ పెడదాం అనుకున్నాం? దిస్ కీవర్డ్ ఎందుకు వచ్చింది, ఎవరైనా చెప్తారా? అసలు దిస్ కీవర్డ్ ఎందుకు వాడాము? దిస్ డాట్ అని ఎందుకు వాడుతున్నాం అసలు? ఒకటి ఇన్స్టాన్స్, ఒకటి లోకల్. యా సూపర్. దాని నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఒకటి, లోకల్ ఒకటి. లైక్ కొత్త వేరియబుల్స్ ని డిఫైన్ చేయకుండా ఆల్రెడీ ఉన్న, అంటే లైక్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ సేమ్ ఇవ్వటానికి, ఏదైనా తెలియడానికి ఇన్స్టెన్స్ వేరియబుల్ ముందు దిస్ కీవర్డ్ పెడితే మనం చేసింది అది వచ్చి లోకల్ వేరియబుల్ రీడ్ అయ్యి అది వచ్చి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి అసైన్ అవుతుంది. యా ఆ కంపైలర్ కి కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దాం అనుకున్నా దానికి ఒక క్లారిటీ ఉంటుంది. యా సూపర్, అంతే. షాడోయింగ్ మీకు వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు యాక్చువల్లీ అందరూ షాక్ అవుతున్నారు 8 days కి ఇంత ఊప్స్ కాన్సెప్ట్ వచ్చారా అంటే. యాక్చువల్లీ నేను ఎంత సోది కాన్సెప్ట్ అన్ని తీసేసి మెయిన్ ఏమేం కావాలో అక్కడ వరకు తీసుకొని వచ్చాను. మళ్ళీ చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, అది మళ్ళీ కవర్ చేద్దాం మనం. అంటే నేను చెప్పాలనుకున్న దాంట్లో మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే, ఊప్స్ కాన్సెప్ట్స్ అయిపోయి ఇంటర్ఫేసెస్ అయిపోయి కలెక్షన్స్ కానీ సెట్ అయిపోయినా మీ జావా వచ్చేసిన ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత థియరీ ఉంటుంది. ఆ థియరీ అంతా లైట్ గా చూస్తే చాలా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఆ మెమరీ అలొకేషన్స్ ఇంకా డీప్ గా వెళ్ళడం, అవన్నీ కూడా మళ్ళీ చూద్దాం. బట్ ఇప్పుడు వరకు అయితే మీరు ఖచ్చితంగా ఎన్కాప్సులేషన్ వరకు మీకు సూపర్ వచ్చు అనమాట. నా ఉద్దేశంలో అయితే ప్రైవేట్ కీవర్డ్ ఎక్కడ వరకు ఇది అసలు కొంతమంది, నేను ఇంతవరకు క్లాసెస్ చెప్పిన దాంట్లో కొంతమంది ఎక్కడ వరకు ఆగిపోతారు తెలుసా, ఆర్ఎస్ దగ్గర స్ట్రింగ్స్ దగ్గర ఆడ వరకు ఆగిపోయారు. ఫస్ట్ బ్యాచ్ అనుకోండి, ఫస్ట్ ఎన్కాప్సులేషన్ దగ్గర వరకు వచ్చింది ఊప్స్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవ్వడం. చూద్దాం, ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుంటే మొత్తం అయిపోగొట్టాలి జావా క్లాసెస్ మనం. నెక్స్ట్ ఇది ఓకే. నెక్స్ట్ ఇంకేం చేద్దాం? షాడోయింగ్ ఇదంతా ఎన్కాప్సులేషన్ కిందే వస్తుంది అనుకోండి. షాడోయింగ్ ఇవన్నీ కూడా ఓకేనా. ప్రైవేట్ కీవర్డ్ యూస్ చేస్తా, ఎన్కాప్సులేషన్ చేస్తాం, దాని సెటస్ గెటస్ వచ్చింది. సెటస్ గెటస్ దగ్గర మళ్ళీ ఇన్స్టెన్స్ వేరియబుల్ కి లోకల్ వేరియబుల్ కి మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంటది. యాక్చువల్లీ లోకల్ వేరియబుల్లో ప్రయారిటీ ఏముంటుంది? ఇప్పుడు నేను ఇది వాడాను, నేను ఇక్కడ బ్రీడ్ అనేది ప్రింట్ అవ్వదని ఇచ్చాను అనుకోండి. ఒక నిమిషం, ఇది దీని గురించి మళ్ళీ చెప్తాలే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఇది వదిలేసాను. నెక్స్ట్ షాడోయింగ్ చెప్దాం అనుకున్నా, ఎన్కాప్సులేషన్. కన్స్ట్రక్టర్స్ జస్ట్ స్టార్ట్ చేసి వదులుదాం ఈరోజు. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటని దాని జస్ట్ థియరీ వర్క్ చూద్దాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం, రేపు కన్స్ట్రక్టర్స్ చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఫుల్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు, మళ్ళీ కన్స్ట్రక్టర్ తీసుకెళ్ళాలంటే ఇంకా సోదైపోతుంది. బట్ మీరు ఈరోజు చెప్పిన క్లాస్ మాత్రం ఇంకోసారి చూస్తేనే ఖచ్చితంగా రేపు క్లారిటీ ఉంటుంది. ఏంది ఈరోజు రకరకాలుగా ఉందా వీడి వరకు? యా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు అన్ని తెలుస్తాయి. అసలు ఇవన్నీ ప్రాక్టీస్ చేయలేదంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతావు కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కన్స్ట్రక్టర్ గురించి రాసా. యాక్చువల్లీ మనం ఇవన్నీ చూసాం, యాక్సెస్ లెట్ వస్తాయి ఆపరేటింగ్ సిస్టమ్ లోపలికి. ఇవన్నీ నేను నోట్స్ మళ్ళీ నేను ప్రిపేర్ చేసి పీడిఎఫ్ పెడతాను మీకు ఈరోజు క్లాస్కి. షాడోయింగ్ ప్రాబ్లం గురించి చూసాం, నేమ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, దాన్ని ఎలాగ రిసాల్వ్ చేస్తుంది అని. నెక్స్ట్ ఎన్కాప్సులేషన్ దాంట్లో ఇది కొంచెం నోట్స్ మీకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది. యాక్సెస్ లెట్ వెళ్తాను గీసి పెట్టుకోండి, ఎటు నుంచి ఇట్ వెళ్తుంది అని. ఈ ఎగ్జాంపుల్ చూసామా మనం, నేమ్ బ్రీడ్ కాస్ట్ అని క్రియేట్ అవుతుంది, యాక్సెస్ లోపలికి వస్తుంది. యా ఇది చూసాం. ఇక్కడ వచ్చి యా కన్స్ట్రక్టర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, కన్స్ట్రక్టర్ ఈస్ ఏ మెథడ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్ అండ్ ఇట్ హ్యాస్ నేమ్ యాజ్ సేమ్ యాజ్ క్లాస్ నేమ్. కన్స్ట్రక్టర్స్ అన్న దానికి రిటర్న్ టైప్స్ ఉండవు. ఇప్పుడు మెథడ్ అంటే ప్రతి మెథడ్ లో మనం ఏం రాస్తాం, వాయిడ్ అని కానీ ఇంట్ కానీ ఏదో ఒకటి మెన్షన్ చేస్తాం రిటర్న్. ఇప్పుడు ఒక మెథడ్ క్రియేట్ చేయమంటే ఏం చేస్తావు, యాక్సెస్ మాడిఫైర్ ఫస్ట్ పబ్లికా ప్రైవేటా అది పెడతావు, ఆ తర్వాత రిటర్న్ టైప్ పెడతావు. ఎగ్జాంపుల్ అక్కడ ఒక మెథడ్ చూద్దాం, పక్కనే చూస్తా చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇదే మెథడ్ అనుకుందాం, గెటర్ మెథడ్ లో గెట్ కాస్ట్ అనేది ఒక మెథడ్. ఏముంది, ఫస్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఉంది,
ఓకేనా. సెకండ్ ఏ రిటర్న్ టైప్ ఉంది, రిటర్న్ టైప్ దానికి ఒక మెథడ్కి ఏదైనా నీకు ఇష్టం వచ్చిన నేమ్ రాసుకుంటావు. బట్ కన్స్ట్రక్టర్స్ అన్నది ఎలాగంటే కన్స్ట్రక్టర్స్ అనేది ఒక స్పెషలైజ్డ్ సెటస్ మెథడ్ అన్నమాట. ఓకేనా, స్పెషలైజ్డ్ సెటస్ మెథడ్. ఈ మొత్తాన్ని కామెంట్ చేస్తున్నాం. స్పెషలైజ్డ్ సెటస్ మెథడ్, సెటస్ మెథడ్ లోనే అదొక స్పెషల్ అనమాట. దాన్ని ఒక పర్పస్ కోసం క్రియేట్ చేసాం. ఇంతలా ఈ సోదంతా నేను సెటస్ అని పెట్టకుండా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మెథడ్ అంటే కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, ఒక యాక్సెస్ మోడిఫైర్ ఉంది, దానికి ఏ రిటర్న్ టైప్ ఉండదు, వాయిడా స్ట్రింగ్ ఇంట్ అనేసి ఏం ఉండదు. మెథడ్లో అయితే మనం ఖచ్చితంగా సెకండ్ ఏం మెన్షన్ చేస్తాం, రిటర్న్ టైప్. ఇక్కడ వచ్చి వాయిడ్ అనేది రిటర్న్ టైప్, స్ట్రింగ్ అనేది రిటర్న్ టైప్. బట్ కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు. ఇట్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ ఏముంది, డాగ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చి నువ్వు సెట్ కాస్ట్ గెట్ కాస్ట్ అని పెడితే అది కన్స్ట్రక్టర్ అవ్వదు. కన్స్ట్రక్టర్ ఎప్పుడు అవుతుంది, సేమ్ నేమ్ క్లాస్ నేమ్ ఏముందో దీనికి నేమ్ అదే ఉండాలి కన్స్ట్రక్టర్ కూడా. నెక్స్ట్ మెథడ్ కాబట్టి పారాంథసిస్ ఉన్నాయి, ఫ్లవర్ బ్రాకెట్స్, మెథడ్ డెఫినేషన్ కి ఇట్లా. ఇది కన్స్ట్రక్టర్ అనమాట, ఇది కన్స్ట్రక్టర్. ఇది జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. దీనిలో ఏం పారామీటర్స్ లేదు కాబట్టి జీరో పారామీటరైజ్డ్ అన్నాను. దీని కన్స్ట్రక్టర్ అని ఎందుకు అంటున్నానంటే దీనికి ఏం రిటర్న్ టైప్ లేదు, దీనికి ఉన్న మెథడ్ నేమ్ వచ్చి సేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి ఇది కన్స్ట్రక్టర్. అర్థమైందా? నెక్స్ట్ నేను ఈ సెటప్స్ చేసే పర్పస్ అంతా దీన్ని ఎలా చేస్తానంటే మనకి ఎన్ని వాల్యూస్ కావాలి, 3 వాల్యూస్ కి 3 నేమ్ అన్నది, బ్రీడ్ అన్నది, కాస్ట్ అన్నది సెట్ చేయాలి. సో నాకు అక్కడి నుంచి ఏం వస్తున్నాయని సెట్ చేసుకుంటానంటే నేమ్ అనేది వస్తుంది, నెక్స్ట్ బ్రీడ్ అనేది వస్తుంది, నెక్స్ట్ కాస్ట్ అనేది వస్తుంది. ఇవేంటివి, స్ట్రింగ్, బ్రీడ్ అనేది ఏంటి స్ట్రింగ్, కాస్ట్ అనేది ఇంట్. ఓకేనా, ఆ 3 వాల్యూస్ వస్తున్నాయి. సేమ్ దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ బ్రీడ్ ఈక్వల్ టు బ్రీడ్, నెక్స్ట్ దిస్ డాట్ కాస్ట్ ఈక్వల్ టు కాస్ట్. ఇంతే. ఇప్పుడు సేమ్ ఈ ఇంత కోడ్ ఇది రాసింది ఒక్కొక్క దానికి సెట్ నేమ్, సారీ గెట్ కూడా నేను ఇక్కడ ఓకే ఒక సెకండ్. సారీ ఇందాక అంటే ఇది ఎలా పడింది అంటే ఒక సెటర్ ఒక గెటర్, ఒక సెటర్ ఒక గెటర్ అట్టు పడింది. అన్నిటిని కామెంట్ చేసేసరికి సెటర్స్ తో అంటే నేను చెప్తాను. గెట్ బ్రీడ్, గెట్ కాస్ట్, గెట్ నేమ్ ఉండాలి మనకి కదా, ఇక్కడ ఉంది గెట్ నేమ్. ఏం చేశానంటే సేమ్ కోడ్ ఉంది, సెటస్ అంతా కామెంట్ చేశాను. సెటస్ ని కామెంట్ చేసి ఏం చేశానంటే ఈ సెటస్ బదులు ఒక కన్స్ట్రక్టర్ అని పెట్టాను. ఓకేనా, సింగిల్ గా సెట్ నేమ్, సెట్ కాస్ట్, సెట్ బ్రీడ్ అని లేకుండా ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి 3 వాల్యూస్ ఒకేసారి పంపించాను. సేమ్ ఆ వాల్యూస్ వచ్చిన దాన్ని లోకల్ వేరియబుల్ ఉన్నది ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఇక్కడికి సెట్ చేశాను. ఇప్పుడు ఎర్రర్ ఎందుకు వస్తుంది, స్ట్రింగ్ ఇంట్ అంటే ఇక్కడ ఏంటంటే మనం జీరో పారామీటరైజ్డ్ పంపిస్తున్నాం ఇక్కడ నుంచి క్లాస్ లో నుంచి, కానీ మనకేం కావాలి 3 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ లోపలికి వెళ్ళాలి. అందుకే ఇది ఎర్రర్ చూపిస్తుంది. ఏముంది చూడండి, యాడ్ ఆర్గ్యుమెంట్స్ టు మ్యాచ్ డాగ్ స్ట్రింగ్ ఇంట్. ఓకేనా, అంటే ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇది కన్స్ట్రక్టర్ కి హెల్ప్ అయ్యేలాగే ఉంటుంది, కన్స్ట్రక్టర్ కి ఇన్పుట్ ఇచ్చేలాగే వర్క్ అవుతుంది అనమాట. మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇన్స్టాన్షియేట్ చేస్తాం కదా, అది డైరెక్ట్ గా నేను ఏం చేస్తానండి ఇక్కడే ఫస్ట్ స్ట్రింగ్ ఉంది కదా, స్కూబీ కమా పగ్
కమా కాస్ట్ ఇప్పుడు రన్ చేస్తా. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఏంటంటే నేను ఎలిమినేట్ చేశాను. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే దానికి రిటర్న్ టైప్ ఉండదు, సేమ్ నేమ్ యాస్ క్లాస్ నేమ్ ఉంటుంది. అది ఎందుకు వాడుతున్నాం అనేసి జస్ట్ ఊరికే ఈరోజు చెప్పాను, బట్ రేపు డీప్గా వెళ్దాం. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా రేపు క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉందా మీకేమన్నా? మొత్తమే డౌటా భవ్య? ఏం లేదు బ్రో, క్లియర్ గా ఉంది. సేమ్ అట్లా మాట్లాడుతున్నాడు. గెట్ కూడా షార్ట్ ఫామ్ ఉంటుందా? గెట్కి ఉండదు. ఈ సెటర్ అంటే నేను ఏమనంటే కన్స్ట్రక్టర్ అంటే స్పెషలైజ్డ్ మెథడ్ ఆఫ్ సెటర్స్ మెథడ్. అంటే అంటే ఈజీగా ఒకే దాంట్లో ఇన్పుట్స్ ఇవ్వడానికి. యా కానీ ఈ సెటర్స్ ఈ కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో, నువ్వు నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ మనం ఒకవేళ స్టార్ట్ చేసిన ఉంటే, ఒకవేళ జావా కంప్లీట్ చేయగలిగి ఆ తర్వాత స్ప్రింగ్ బూట్కి వెళ్ళాం అనుకో, మాక్సిమం ఎంటిటీ క్రియేట్ చేస్తాం అనమాట. ఎంటిటీ అనేసి ఒక మాడ్యూల్ ఉంటుంది. దాంట్లో అయితే మొత్తం ఇదే ఉంటది. ఈ కన్స్ట్రక్టర్ ఉంటది, కన్స్ట్రక్టర్ గెటర్స్ ఒక దాంట్లో, టూ స్ట్రింగ్ మెథడ్ అని ఒకటి ఉంటది. ఎంటిటీ ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే ఇదే ఫార్మాట్ ఉంటుంది అనమాట. సో అక్కడ హెల్ప్ అవుతుంది. ఈ కన్స్ట్రక్టర్స్ అనేది రేపు డీప్గా వెళ్దాం. జీరో పారామీటరైజ్డ్ అంటే ఏంటి, నెక్స్ట్ పారామీటరైజ్డ్ ఏముంటాయి, అసలు ఈ కన్స్ట్రక్టర్ లో ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో కన్స్ట్రక్టర్ కి ఎలా కాల్ చేయాలి, లోకల్ చైనింగ్, కన్స్ట్రక్టర్ చైనింగ్, ఇలా కొన్ని ఉంటాయి. దిస్ కీవర్డ్ సూపర్ మెథడ్ అని, అవి రేపు చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అదే ఒక గేమ్ ఆడినట్టు ఉంటుంది. ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ ఎలా కాల్ చేయాలంటే ఏం చేయాలి. నాకైతే ఇష్టమైన కాన్సెప్ట్ ఇది అనమాట. సూపర్ మెథడ్ ఎలా వాడాలి, దిస్ మెథడ్ ఎలా వాడాలి అనేసి వస్తుంది కాన్సెప్ట్. యా, ఇది ఈ రోజుది. మీకేం అసైన్మెంట్ ఇవ్వలేదా ఈరోజు? వదిలేయండి అంటారా చాలని? ఇచ్చారు కదా, అదే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇచ్చినని 2 క్లాసెస్ చెప్తా అని చెప్పాను కదా. నువ్వు చేసావు. యా ధీరేష్ ధీరేష్ అసలు అసైన్మెంట్ చేయట్లేదు, ఎస్కేప్ అయిపోతూనే ఉన్నాడు. అదే కదా పనిష్మెంట్. క్లాస్ అవ్వలేదు, అటెండ్ అవ్వాలి కదా. నేను ఈ రోజు సెట్రో గెట్రో ఒక ప్రోగ్రామ్ రాస్తా. ఓకే, ఇది రాసుకో, ఇది ప్రాక్టీస్ చేయి. ఓకేనా? స్టేటస్ గెటస్ చేసుకొని చెయ్యి. మళ్ళీ ఒక కన్స్ట్రక్టర్ పెట్టుకుంటే చేయగలుగుతావా ఒకసారి ట్రై చేయి. మాక్సిమం అంతే. కన్స్ట్రక్టర్ అంటే ఇంకేం ఉండదు, కాకపోతే దాని మెయిన్ పర్పస్ ఏంటి, దాని లోపల ఇంకా డీప్ గా వెళ్దాం కన్స్ట్రక్టర్స్ లోపలికి. ఓకే ఓకే ఓకేనా? ఇవన్నీ నీకు పెడతాను, ఆ పీడిఎఫ్ వర్డ్ ఫైల్ అన్ని పెడతాను డాక్యుమెంట్ చేసి. ఓకే, మరి ఇంతే ఈ రోజు క్లాస్. కానీ ఈ రోజు నాకే అర్థమవుతుందో లేదో డౌట్ తో ఉన్నా. మీకు అర్థమైంది. అంటే గ్యాప్ ఇచ్చిన దానివల్ల నేనేమో కరెక్ట్ గా చెప్పట్లేదా, 1 day గ్యాప్ వచ్చిన దానివల్ల ఒక థాట్ లో ఉంది. యా ఇంతే. ఇంకా ఇంకా 4 ఇది అయిపోకూడదు, ఊప్స్ అయిపోతాయి. దాని తర్వాత ఇంటర్ఫేస్ చూద్దాం. ఇంకా అంతే. సెట్ ఒకసారి స్లిప్ టెస్ట్ పెట్టాలి మీరు, అన్నిట్లో అయిపోయిందని. గుర్తుంటుందో లేదో. స్లిప్ టెస్ట్ అంటే అప్పటికప్పుడు కాన్సెప్ట్ చెప్తాను, అప్పటికప్పుడు కోడ్ రాయాలి. మన క్లాస్ ఒక క్లాస్ డెడికేటెడ్ దాన్ని పెట్టుకుందాం. ఎలా ఒక రోజు చెప్పాలి మీరు, ముందు రోజు అందరూ ప్రిపేర్ అవ్వాలి, అన్ని ప్రిపేర్ రెడీ. సర్ప్రైజ్. నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం చూసినంత వరకు బాగా అర్థమైనట్టే ఉంటది, బట్ రిటర్న్ మళ్ళీ వెళ్ళి చూసినప్పుడు గుర్తుండదు. అందుకే నోట్స్ రాయండి, కోడ్ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ నేను పెట్టేవన్నీ ఒకసారి రివైజ్ చేసి చూడండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను చదివిన బుక్ నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూసి నాకే అర్థం కాదు ఏందని, మళ్ళీ 2-3 సార్లు చూసి దాని కోడ్ ప్రాక్టీస్. ఇప్పుడు నేను కోడ్ మీకు ఈ పైన చూసింటారు, ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసిన, అవును కదా ఇది కదా జరుగుతుంది అని అప్పుడు క్లారిటీ వస్తుంది. మీరు ప్రాక్టీస్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా గుర్తుంటది. అన్ని కొత్త డౌట్లు వస్తాయి, అంత క్లారిటీ వస్తుంది కోడ్ మీద. ఓకే దినేష్, ఓకే భవ్య, మరి బాయ్.